ఈరోజు కొంచెం విలువైన సంగతులు, కొంచెం ముడిపడిన సంగతులు, అంటే కొన్ని చిక్కుముడి లాంటి సంగతులకి మనం ఆన్సర్ చేయబోతున్నాం. చూద్దాం. దాదాపు 40-50 సంవత్సరాలు సేవ చేసిన సేవకులకు, దైవజనులకు కూడా అతి పెద్ద డౌట్ ఏంటో తెలుసా? యేసుప్రభు నిజంగానే వస్తాడంటారా అని. సంఘానికి పెద్దలమని చెప్పుకుంటున్న వారికి మింగుడు పడిన అతిపెద్ద డౌట్ ఏంటో తెలుసా? రాకడ నిజంగానే జరుగుతుందంటారా అని. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని, నన్ను, అందరిని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ డౌట్ ఏదో ఒక టైంలో మన జీవితాల్లో దోబూచులాడుతుందా లేదా? రావట్లేదని అనకండి, వస్తారు. సుమారు 2000 సంవత్సరాల నుంచి రాకడ గురించి చెబుతున్నారు. 2000 సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని తరాలు అయిపోయినాయి. ఇప్పుడు బతుకున్న వాళ్ళకన్నా చచ్చిపోయిన లిస్ట్ ఎక్కువైపోయింది. సమాధులు ఫుల్ అయిపోయాయి, సేవకులు గతించిపోయారు, గొప్ప గొప్ప నాయకులు కూడా అంతరించిపోయారు, క్రైస్తవ విప్లవకారులు కూడా కనుమరుగైపోయారు. ఆ రోజు నుంచి 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు చెబుతున్న రిపీటెడ్ మెసేజ్ ఒకటే: ఆయన త్వరలోనే రాబోతున్నాడు. ఏడి ఈ మాట విని 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 ఎక్కడో డైనమోలో పడ్డాం. ఈ మాట విని విని ఎక్కడో సందిగ్ధంలో పడ్డాం. ఈ మాట విని విని 50-60 సంవత్సరాలు లేదా 40-50 సంవత్సరాలు సేవ చేసిన ఆయన కూడా ఏమన్నాడంటే, అలా ఉంటుందండి బైబిల్లో అవన్నీ అన్నాడు. బైబిల్లో చాలా ఉంటాయండి, అవన్నీ లిటరల్గా జరగాలంటే చాలా కష్టం అండి. అయిపోయింది అనుకోవాలి రాకడా అంటున్నాడు ఒక ఆయన. రాకడ అయిపోయిందంట, రాకడ జరిగిపోయిందంట, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంచుమించు బాగా వినండి, ఇలాంటి మాటలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. పెద్దలైన వారికి తెలుసు, పాతకాలపు పురాతనమైన మాటలో ఒక పాటలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వాళ్ళకి అర్థమవుద్ది. దాన్నే సామెతగా చెప్తారు. అది యేసు ప్రభుకి వ్యతిరేకంగా చెప్పిన సామెతనే నేను అనుకుంటున్నాను. ఆ సామెత ఏంటో తెలుసా? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు, నిన్ను నువ్వు నమ్ముకో. ఈ సెటైర్ ఎవరికి అనుకుంటున్నారు? యేసుక్రీస్తుకి. ఈ మాట ఎవరికి విడ్డూరంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా. అంటే ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? రాకడని నమ్మేవాళ్ళు ఇప్పటికిప్పుడు, రాకడని బలంగా నమ్మేవాళ్ళు ఎంతమంది అయ్యా అని ఒకవేళ స్కాన్ చేస్తే, లేదు మిషను స్కాన్ చేస్తే 10% కూడా ఉండరు. మరి సభలకు వస్తారు ఏదో మంచి జరుగుతుందని. మరి చర్చిలో కూర్చుంటారు, ఓ గంట దేవుడితో గడిపితే రాకపోకల యందు తన బలమైన హస్తముల కింద మనల్ని కాచి కాపాడతాడని, పంటలు పండుతాయని, కడుపులు నిండుతాయని, బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని, మన బుడ్డోడు సరిగ్గా చదవకపోయినా 10th క్లాస్లో దేవుడు ఆన్సర్లు ఇచ్చి రాయించేస్తాడని, ఏదో ఒకటి కలిసి వస్తుందని. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారా, ఎందుకు వస్తున్నారా అంటే, రాకడ అయ్యో నేడో రేపో మనం నిలబడిన నేల కదిలిపోద్దట, చూస్తున్న మేఘాలు ఏకమైపోతాయట, నక్షత్రాలు అంజూరపు ఫలముల వలె రాలిపోతాయట, భూమి ఒక్కసారి చలించిపోతుంది, పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో నేడో రేపో ఏదో ఒక రోజు లయమైపోతాయట. అందుకు యేసు ప్రభువు నమ్ముకోవాలంట అనే ఆన్సర్లు ఉన్న క్రిస్టియన్స్ జీవించండి. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? రాకడ వర్తమానాలే లేవు ఈ మధ్య. రాకడ గురించి మాట్లాడే వర్తమానాలు లేవు, సిలువను గురించి మాట్లాడే వర్తమానాలు లేవు. మరి ఏ వర్తమానాలు ఉన్నాయి? అసలు వర్తమానాలే లేవు. ఊపులు ఎక్కువ వచ్చినాయి ఈ మధ్య. ఊపు, పాటలు, వర్షిప్ ఉండొచ్చండి, కానీ వర్షిప్ వాక్యాన్ని మరుగు చేసేలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వర్షిప్ ఉండొచ్చు, ఆ వర్షిప్లో యథో మ్యూజిక్ ఎక్కువైపోయి వాయిస్ తక్కువైపోకూడదు, గుర్తుపెట్టుకోండి. వర్షిప్ ఉండొచ్చు, వర్డ్ ఉండాలి. వర్డ్, వాక్యం లేనప్పుడు అది పాట కాదు, వాక్యం లేనప్పుడు అది ప్రసంగం కాదు. వాక్యము పాట అయినా అది రాకడను సూచించేదై ఉండాలి. మన ఫెయిత్ డెవలప్ అవ్వాలి. ఏవి ఈరోజు విస్తరించి మాట్లాడితే వినే భక్తులేరి? ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇలా వస్తారు, సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న యాక్టర్ల మాదిరి ఇలా వస్తారు. అలా వచ్చినట్టునే ఇలా ఏదికి ఎక్కిన వెంటనే, ఇలా ఎక్కిన వెంటనే
పొగ వచ్చేస్తుంది ఈ మధ్య ఎదుకుల మీద. పొగ దేనికిరా? శ్మశానాల్లో తిరుగువారా? పొగ, అటు నుంచి పొగ, ఇటు నుంచి పొగ, ఇటు బాంబులు, చించుబుడ్లు, మతాబీలు. వెంటనే ఈ లైట్లు రంగులు మారిపోతాయి. డార్క్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్, బ్లూ లైట్ మారిపోద్ది. లేకండి గొప్ప ఆరాధన దేవునికి జరిగిద్దాం. టన్ డన్ 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 డన్. విచిత్రం ఏంటి చెప్పిన? డ్యాన్సులు వేస్తుంది సంఘం ఈరోజు. బైబిల్ అరకొర కూడా తెలియని అనేక మంది యువత ఈరోజు వేదికల మీద తలకాయల్లో ఉన్న వాళ్ళకే తిరం లేదు కనుక వాళ్ళ పైన డ్యాన్స్ చేస్తే వీళ్ళ కింద డ్యాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆ డ్యాన్స్లో స్టైళ్ళు. వీళ్ళ కింద ఏం చేస్తారంటే, ఇదిగో మీ ప్రభు అయిన యేసుక్రీస్తుని సిగ్గు లేకుండా మీరు ఆరాధించాలనుకుంటున్నారా? ఎస్ మై ఫాదర్ అన్నారంటే వీళ్ళు. వెంటనే మీరు ఏం చేస్తారంటే, తీయండి కచ్చీపులు, తిప్పండి, గిర్రా గిర్రా గిర్రా. వీళ్ళందరినీ మోకాళ్ళు వేసినండి జువ్వలు ఉంటాయి చూసారా? చెప్పు, ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంది చెప్పరా? నువ్వు ఎగిరిది కానీ ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంది అడుగుతా అండి. ఒక్క రెఫరెన్స్ లేదు, పుస్తకాల పేర్లు తెలియవు, ఒక సండే స్కూల్ నుంచి బేస్మెంట్ లేదు, ఒక యూత్ మీట్ లేదు, సహవాసం లేదు. మరి ఏం చేస్తున్నారంటే వర్షిప్. మిమ్మల్ని ఎవర్రా వర్షిప్ చేయమన్నది? మొన్నేమో థియేటర్ దగ్గర కనబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు వర్షిప్ చేస్తావా? మార్కెట్లో రకరకాలుగా కనబడి ఇప్పుడు వచ్చి నువ్వు వర్షిప్ చేస్తావా? లోకం బుద్ధులు పోలేదే. అందుకే వర్షిప్పుల పేరు మీద వాక్యం మరుగవుతుంది. వర్షిప్పుల పేరు మీద వాక్యము మరుగు చేసి పడేశారు. ఎక్కడ లేని ఈ విచిత్రమైన ఆరాధనలు పెరిగిపోయినాయి. ఇప్పుడు పాటలో అర్థం ఉండాలి, మాటలో అర్థం ఉండాలి, ప్రసంగంలో అర్థం ఉండాలి. వీటన్నిటికీ సరి అయిన అర్థాలు లేవు కనుకే ఈరోజు విశ్వాసకి రాకడ మీద గురి లేకుండా బతుకుతున్నాడు. రాకడు గుర్చి బతికేవారేరే? ఏమున్నా ఒకప్పుడు విశ్వాసులు ఏమనేవారు తెలుసా? ఒకప్పుడు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే వాళ్ళ జనరేషన్లో ఉన్న భక్తులు ఏమనేవారు? ఎన్నుంటే ఏముందండి, ఎన్ని కట్టుకుంటే ఏముందండి, యేసు రాకడలో మిగిలేది బూడిది తప్ప అనేవారు అప్పుడు. ఇప్పుడు ఏవి ఆ మాటలేవి? ఆ విశ్వాసం ఏది లేదు. ఎందుకు తెలుసా? కనుమరుగైపోయాయి. అయినా ఇప్పుడు అతిపెద్ద డౌట్ ఏంటో తెలుసా? క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో ఉన్న యంగ్స్టర్స్కే బిగ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? రాకడ నిజంగా జరుగుద్దా? అంటే ఈ జనరేషన్లో ఇంత సైన్స్ డెవలప్ అయిన కాలంలో ఇప్పుడు దేవుడి మేఘాల మీద రావడం ఏంటి, మధ్యాకాశంలో కనబడడం ఏంటి, ఇంత సైన్స్లో ర్యాకెట్ వేసుకుని వెళ్తున్న టైంలో, సునీత విలియమ్స్ స్పేస్లో ఉన్న టైంలో, ఈరోజు నాసా మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కూడా కట్టిన టైంలో, ఇలాంటి టైంలో ఇస్పపు అంచును చూడాలనుకుంటున్న ఈ టైంలో రాకడ మూఢనమ్మకం అన్నట్లేదు. ఇలాంటి డౌట్స్ నీకు నాకే కాదు, ఫస్ట్ సెంచరీలోనే వచ్చింది. ఇలాంటి అనుమానాలు నీకు నాకే కాదు, మొదటి శతాబ్దంలో వచ్చాయి. ఆ మొదటి శతాబ్దంలో వస్తే ఇలాంటి అనుమానాలకి చెక్ పెట్టి, ఇలాంటి అనుమానాల్ని నడ్డెర్రగొట్టి, ఇలాంటి అనుమానాలతో పెట్టరేగిపోతున్న ఆ వంకర విశ్వాస జనాంగాన్ని కూర్చోబెట్టి కడిగి పడేయడానికి 2 పత్రికలు రాశాడు పెద్ద ఆయన. ఆ పత్రికల పేరే దశలోనిక పత్రిక అంట. ఏ పత్రిక? ఎంతమంది లాస్ట్ ఇయర్ సభకు వచ్చారు? లాస్ట్ ఇయర్ అది మిమ్మల్ని అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ ఒక మాట నేను ఎంతమంది గుర్తుందో చెప్పండి. చెయ్యి బాగానే ఇద్దరు చెప్పండి. లాస్ట్ ఇయర్ నేనేమన్నానంటే, మీకు దశలోనిక పత్రిక చెప్పాలని నాకు ఆశ ఉంది అని. నేను మర్చిపోయాను, కానీ ఉన్నారు గుర్తు చేశాడు. అదే చెప్పమన్నాడు. చెప్పమన్నాడు త్వరగా ఇవ్వాలి కదండి. 70 పాటలు ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు 70 పాటలు ఇచ్చాడంటే, పాట ఇవ్వకపోతే ఫైట్ అయిపోద్ది, అందుకు ఇచ్చాడు. నాకు తెలుసులేండి, ఎందుకంటే ఆ బాధలు ఎలా ఉంటాయి. అందరినీ గౌరవించకపోతే అదొక గొడవ. అందుకే అందరికీ టైం మేనేజ్మెంట్ టైం అయింది. కానీ మీరు జాగ్రత్తగా ఓపికంటే అవుట్లైన్స్లో త్వరగా అస్సలు విషయం నిజంగా నేను చెప్తున్నాను. మీ యేసు, మన యేసునాథుడు ఎంత త్వరగా రాబోతున్నాడో ధృవీకరించుకోవడానికి ఒక చక్కటి బేస్మెంట్ ఉంది పత్రికలో. చూద్దాం ఒకసారి, వెళదాం ఒకసారి రండి. దశలోనిక రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దశలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆగుదాం.
పౌలు గారితో ఒక స్టైల్ ఉంటుంది, తెలుసు కదండి. ఆయన స్టైల్ ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ పెట్టుకుంటాడు అన్నమాట. ఆ సెంటర్ పాయింట్లో ఒక ఏరియాని స్టార్ట్ చేసి దాన్ని అంత్యోకియ అంటాడు. మేజర్గా ఆయన ప్రయాణాలకి అంత్యోకియ సెంటర్ పాయింట్ తీసుకుంటాడు. లేదా నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఏంటంటే జెరూసలేం. అంటే ఈ 2 సెంటర్ పాయింట్స్ మ్యాప్లో తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. పక్క ఊరు అలా తిరుగుతూ ఒక్కొక్క ఊరిలో ఎన్ని నెలలు ఉండాలి అన్ని నెలలు, అవసరమైతే సంవత్సరాలు ఉండి ఆ ఉన్న తర్వాత అక్కడ ఒక చిన్న సంఘాన్ని కట్టి ఆ సంఘంలో మళ్ళీ ఒక నాయకుడిని తయారు చేసి ఆ నాయకుడికి ఆ సంఘాన్ని అప్పగించి నెక్స్ట్ మళ్ళీ మరొక ఏరియాకి వెళ్తాడు. అలా తిరిగి మళ్ళీ అక్కడ ఒక సంఘం కట్టి అక్కడ మళ్ళీ ఒక నాయకుడిని తయారు చేసి మళ్ళీ అక్కడ ఒక సంఘాన్ని కట్టిన తర్వాత అక్కడ నాయకుడికి అప్పగించి మళ్ళీ ఇంకో ఏరియా వెళ్తాడు. ఇలా సంఘాలు కట్టి నాయకులను కట్టి ఇలా తిరిగి మళ్ళీ అలా రౌండ్ వేసుకొచ్చి ఎక్కడ ప్రారంభించాడో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతాడు. దీన్నే మిషనరీ జర్నీ అంటారు. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ అంటారు. అంటే పౌలు గారి యొక్క 3 మిషనరీ ప్రయాణాలు అంటారు. అంటే ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో చాలా సంఘాలు కట్టాడు. అలా కట్టిన సంఘాల్లో ఒక సంఘమే దెస్సలోనిక సంఘం. అయితే ఇది కట్టాలనుకుని కట్టలేదు, కట్టుతున్నానని కూడా అనుకోలేదు, తెలియకుండానే సంఘం ఫామ్ అయిపోయి. అది విచిత్రం. కట్టాలని కూడా అనుకోలేదు, కట్టాలని అనుకోకుండానే ఆయనకి చాలా ఎమర్జెన్సీ విషయం వచ్చింది. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ మత పెద్దలు ఉంటారు చూసారా, వాళ్ళని నిలబడనివ్వలేదు. ప్రతి దిక్కున ఏదో ఫిలాసఫీలతో ఏడ్చే వాళ్ళు ఉంటారు కదండి, సత్యం చెప్పనివ్వరు. తరిమేశారు, అర్జెంటుగా తరిమేశారు, ఉండడానికి వీల్లేదని ఆ ఏరియా నుంచి తరిమేశారు. అలా తరిమేసిన ఈ సీన్ అంతా ఎప్పుడు జరిగింది, ఈ పరిస్థితి అంతా ఎప్పుడు జరిగిందంటే, చదువుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా బైబిల్ కోసం ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ పత్రిక ఏ టైంలో రాశాడంటే అంచనా ప్రకారం, లేదా ఈ పత్రికలో ఉన్న ఈ సంఘాన్ని ఎప్పుడు కట్టాడంటే అంచనా ప్రకారం చెప్తాడు. సెకండ్ జర్నీలో ఈ సంఘాన్ని దర్శించాడంటారు, 2వ ప్రయాణంలో. ఎక్కడ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని క్రోనాలజికల్ అంటారంటే పత్రికకి అపోస్తుల కార్యాలకి లింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫ్సీ పత్రిక చదువుతున్నారు అనుకోండి, దీని పునాది ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఇప్పుడు దెస్సలోనిక పత్రిక చదువుతున్నాం, దీని పునాది ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యంలో ఉంటుంది. అలాగే కొరింథీ పత్రిక చదువుతున్నాం అనుకోండి, దీని పునాదులు ఎక్కడుంటాయి? అపోస్తులు. అందుకే వీటన్నిటికీ బేస్మెంట్ లాంటిది అపోస్తుల కార్యం అన్నమాట. అంటే ఇప్పుడు సంఘం ఏంటో, దీని నైసర్గిక స్వరూపం ఏంటో, దీని తీరుతనలు ఏంటో, అసలు ఏం జరుగుతుందో ఇది మనకు అర్థం కావాలి అంటే, ఈ దెస్సలోనికలో చిక్కుముడు లాంటి ప్రశ్నలు మనకు అర్థం కావాలి అంటే, దీనికి మూలమైన అపోస్తుల కార్యంలో ఈ సంఘం యొక్క పుట్టుక పూర్వవర్తాలు కొంచెం అక్కడ ఉన్నాయి. ఎక్కడ? దెస్సలోనిక అపోస్తుల కార్యములో ఎక్కడ? 17వ అధ్యాయంలో. ఎక్కడ? 17వ అధ్యాయం. చూద్దాం ఒకసారి, అర్థమవుతుందా? అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, అర్థమవుద్ది. అర్థమయ్యేలా చెప్పే వరం దేవుడు నాకు ఇచ్చాడు. మీకు చదువు లేకపోయినా అర్థమయ్యేలా చెప్పే వరం దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఓపిగ్గా వినండి, అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకేనా? డీలోకేనా? అందరు భోజనం చేశారా? కర్రీ బాగుందా? వాకింగ్ కూడా బాగుంటుంది, వినండి, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వారు దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి ఉన్నాడని, నేను ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడనే లేఖనములో నుండి దృష్టాంతములు ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఆగుదాం, బాగా వినండి. పౌలు గారు వాక్యం చెప్పడానికి అంపోలి వెళ్ళాడట, అపోల్లో వెళ్ళాడట, పట్టణాల మీదకి వచ్చాడట. ఆ పట్టణాలు అలా దాటి కిందకు వస్తే దెస్సలోనిక సిటీ తగిలిందంట. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను వినండి. మాసిదోనియా తెలుసుగా, బైబిల్లో మాసిదోనియా అనే ఏరియా ఉందిగా. ఆ మాసిదోనియాకి దగ్గరగున్న 2 రాజధానులు ఉంటాయి. ఆ 2 రాజధానులు ఒక రాజధాని దెస్సలోనిక. మొదటి రాజధాని ఏంటి? ఫిలిప్పి పట్టణం చూసారా? ఆ ఫిలిప్పి పట్టణం ఏదైతే ఉందో ఫిలిప్ అంటారు చూసారా, ఆ పట్టణం మొదటి రాజధాని అయితే 2వ రాజధాని దెస్సలోనిక. ఇవి ఎక్కడ వ్యవహరిస్తున్నాయి రాజధానులుగా? మాసిదోనియా పరిసర ప్రాంతాలకి
అక్కడ సెంటర్ ఏరియాగా వ్యవహరిస్తున్నాయి. అంటే మీరు గమనించండి, ఈ ప్రాంతాలు ఇవి రాజధానులు అన్నమాట. అంటే ట్విన్ సిటీస్ అంటారు చూసారా, కొన్ని దేశాలకి, మాసిదోనియా దేశానికి ట్విన్ సిటీల్లో వ్యవహరిస్తున్నాయి. ఏది? ఒకటి ఫిలిప్పీ పట్టణం, 2 దెస్సలోనిక. ఫిలిప్పీ పట్టణం ఎలా వచ్చింది? మళ్ళీ దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఒక రాజు, ఆయన గారి పేరు, దానికి ఒక ఉదంతం. మళ్ళీ ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాల్సింది త్రోయా అనే పట్టణం. చదువుతామా? త్రోయా అని చదువుతాంగా. ఈ త్రోయా, ప్రతి పట్టణానికి ఒక స్టోరీ ఉంది. ప్రతి పట్టణం వెనకాల ఒక ఫైటర్ ఉన్నాడు. ఆ ఫైటర్ కొరకు బతికే యవనస్తులు ఉన్నారు. అలాంటి ఫైట్ సీన్లో సువార్త చెప్పడానికి కథం దొక్కిన వాడే అపోస్తుడైన పౌలు. పెద్ద చరిత్ర. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, బైబిల్ ఎవడో కూర్చొని రాసేసిన కథల పుస్తకం కాదు అనడానికి గుర్తుండే చెప్పిన, అప్పుడున్న దశలోనికి ఏరియా ఎప్పటికీ ఉంది. ఎందుకని ఆధారం ఏంటండి? అప్పుడున్న పిలుపు చెప్పండి ఎప్పటికీ ఉంది. అప్పుడున్న మాసిదోనియా, యుగేస్లేవియా ఎప్పటికీ ఉన్నాయి. అవన్నీ ఎప్పటికీ ఉన్నాయంటే పట్టణాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. క్షమించండి, అక్కడ రాయబడిన వ్యక్తుల చరిత్ర ఉంది, పట్టణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే మీరు గమనించండి, పట్టణాలు యథాతథంగా ఉన్నాయి, భూభాగాలు యథాతథంగా ఉన్నాయి, సముద్రాలు యథాతథంగా ఉన్నాయి, గుట్టలు యథాతథంగా ఉన్నాయి, చరిత్ర యథాతథంగా ఇప్పటికి మనకు రికార్డెడ్ కనబడుతుంది. ఇవన్నీ వాస్తవాలైతే దీని వెనకాల కనబడుతున్న దేవుడు కూడా చెప్పండి వాస్తవం అన్నమాట. అందుకే బైబిల్లో రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్. అలా రికార్డులో అంటున్నాడు, అంపొలియా ఉంది, అపోల్లో ఉంది, వారు అటు దాటి దెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు. విశ్రాంతి దినంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. వాక్యాలు ఎలా చెబుతున్నాడు? లేఖనాల్లో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు వచ్చును. మీరు బాగా వినండి, మీరు రైట్ చర్చ్లో ఉన్నారో లేదో, మీరు సరి అయిన సంఘంలో ఉన్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది చెప్పనా? మీ అయ్యగారు ఏ మాట చెప్పినా ఆ మాటకు బేస్ లేఖనం ఉండాలి. ఏముండాలి? లేఖనం ఉండాలి. పెట్టకథలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మొన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే అనకూడదు. మీ ఇంట్లో ఏం జరిగితే మాకు ఎందుకు? బైబిల్ ఏం జరిగిందో చెప్పు. నేను మొన్న అమెరికా వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే రెక్కడిపోయింది ఏమన్నా అంది, మాకు ఎందుకు? అవసరమైన ఉదాహరణ చెప్పు, అర్థం చేసుకోవడానికి చెప్పు, బేస్ రిఫరెన్స్ బేస్ చెప్పు. ఒక వాక్యం మీరు వింటున్నప్పుడు ఆయన వాక్యాలు చెబుతున్నాడా లేదా, ఆ వాక్యం ఉన్నట్టుగా చెబుతున్నాడా లేదా, ఇది చూడాలి. ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పిన గంట ప్రసంగంలో ఒక్క రిఫరెన్స్, గంట ప్రసంగంలో రిఫరెన్స్ లేకపోతే అతను ఇంటర్నేషనల్ ప్రసంగికుడైతే ఎవరికి కావాలి? నువ్వు మాకు హీరోవా? నువ్వు కాదు మాకు కావాల్సింది, నీ వాయిస్ కాదు మాకు కావాల్సింది. నువ్వు చెబుతున్నావే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట మాకు కావాలి, అది చెప్పు. రిఫరెన్స్ చెప్పు, అధ్యాయం వివరించు, దీని సంగతి ఏంటి చెప్పు. ఎందుకంటే వాక్యం లేకపోతే ప్రజల్లో మార్పు రాదు. నా లాజికల్ వల్ల మనుషులు మారరు. నా ఉద్యమం వల్ల మనుషులకి తాత్కాలిక ఉద్యమం రావచ్చేమో కానీ వాళ్ళలో మార్పు రాదు. అందుకే వాక్యము 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 వాక్యము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకుంటా అనుకోండి, వాక్యాలు దొరకని సంఘాలకి వెళ్ళకండి, మీ ఆత్మీయ జీవితం నష్టపోతుంది. వాక్యం చెప్పలేని నాయకుడి దగ్గర ఉండకండి, ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి జాడ్యం పడుతుంది. ఎక్కడ సత్యం చెప్తున్నారు, ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఎక్కడ దేవుని వాక్యాన్ని మన మెదడులోకి హృదయాల్లోకి చూపిస్తున్నారు, అక్కడికి వెళ్ళండి. అందుకే బైబుల్ సరి అయిన దాసుడు అనడానికి గుర్తు బైబిల్ చెప్తుంది చూడండి. అతడు లేఖనములను దృష్టాంతములు ఎత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించును. 3 కాదు, 30 విశ్రాంతి దినాలున్నా, 300 విశ్రాంతి దినాలున్నా ఆయన ప్రసంగం అంతా దేంట్లో తీసి చెప్తాడు? బేతల కథల పుస్తకంలో తీసి చెప్పడు. దేంట్లో నుంచి తీసి చెప్తాడు? నిబంధన వాక్యాల్లో నుంచి తీసి చెప్తాడు. ఈరోజు వాక్యాలు దేని చూసి చెప్తున్నారు చెప్పినా చూడండి, సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. చూడండి దేని చూసి చెప్తారు చెప్పినా, ఈరోజు ఉదయాన్నే పేపర్ చదువుతారనమాట. ఆ ఉదయాన్నే పేపర్ చదివినప్పుడు ఏదో ఒక కరెంట్ అఫైర్ న్యూస్ వస్తుంది, కరెంట్ అఫైర్ న్యూస్ వస్తుంది కదా, ఆ న్యూస్ ఏదో కరెంట్ న్యూస్ వచ్చిన వెంటనే న్యూస్ మీద ప్రసంగం. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది కానీ చెప్తాను చూడండి. మొన్న కలకత్తాలో ఫలానా ఘోరమైన చర్య జరిగింది, దాని మీద జేమ్స్ గారి స్పందన. నేను టీవీ9 లీడర్నండి చెప్తున్నాను. ఆ వార్త మీద నా స్పందన ఏంటండి? నీ స్పందన దేని మీద ఉండాలి చెప్పండి? వాక్యం మీద ఉండాలి.
అక్కడ వార్త రావడం, వార్తకు ఆ ఫోటో వేసి దానికి టైటిల్ పెట్టడం, ఆ మెసేజ్లు చెప్పడం. నడుతున్నాను, నీ ప్రసంగాలు దేన్ని ఆధారం చేసుకున్నా అంటే న్యూస్ పేపర్నే. నీ ప్రసంగాలు దేని మీద ఆధారపడుతున్నాయి? లోకంలో జరుగుతున్న వార్తల మీద ఆధారపడుతున్నాయి. నీ ప్రసంగం దేని మీద? పేపర్లు చదివే అలవాటు ఉన్న వారికి పేపర్ వార్తలను బేస్ చేసుకుని ప్రసంగాలు చెప్తున్నారు. పేపర్లు చదవడం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో చుట్టూ ఈ ఊర్లో ఈదుల్లో జరిగే ఉదాహరణలన్నీ అది చెప్తారు. అంటే వీళ్ళ స్టాండింగ్ ఇది, వాళ్ళ స్టాండింగ్ అది. మరి వాక్యాలు చూసి చెప్పేవాళ్ళు ఏరి చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెప్పరు, వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటారు అన్నమాట. అందుకే ఇలాంటి టైంలో కితాబ్ ఇచ్చాడు రైటర్. ఏమన్నాడంటే 10వ వచనం చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీల బెరయకు పంపించిరి. వారు వచ్చి యోదయ సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతి దినము చెప్పండి లేఖనములు పరిశీలించి గనులు 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 అన్నాడు. గనులంటే ఎవరు? 2 బిల్డింగ్లు ఉన్నవాడు కాదు. గనులంటే ఎవడు? డబ్బులు బాగా సంపాదించినాడు కాదు. గనులంటే ఎవరు? లోక సంబంధాలు కాదు, లోక జ్ఞానం ఉన్నవారు కాదు. గనులంటే ఎవరు? ఇక్కడికి పౌలు వచ్చి చెప్పినా, ఇక్కడికి శీలా వచ్చి చెప్పినా, ఇక్కడ మరొక బర్నబా వచ్చి చెప్పినా, అపోస్తులందరూ ఇక్కడికి వచ్చి చెప్పినా, ఎవరొచ్చి చెప్పినా ఈ పౌలు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడా, లేనిది ఏదైనా కల్పించేస్తున్నాడా అని లేఖనాలు మాటలు, మాటలు లేఖనం, అది నెత్తే రెఫరెన్సు సందర్భము, వీటన్నిటినీ సరి చేసిన ఓకే బాగా చెప్తున్నాడని అప్పుడు పౌలు గారికే సర్టిఫికేట్ ఇచ్చాడట బాగా చెప్తున్నారని. అంటే వాక్యం అలా ఉందో లేదో చెప్పండి, జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అందుకే వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు? నేను అలా చెబుతున్నానో లేదో, లేఖనాల్లో అలా ఉందో లేదో మీరు చూసుకుంటూ వినాలని. మరలా క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. వీళ్ళు ఎవరికంటే గనులట? 11వ వచనంలో వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే చెప్పండి. చాలామంది రెఫరెన్స్ కోట్ చేస్తారండి, కానీ తెలియకుండానే పప్పులో కాలు కాదు, ఏకంగా పప్పులోనే కూర్చుంటున్నారు. చాలామంది రెఫరెన్స్ని చదువుతారు, బాగానే కోట్ చేస్తారు, కానీ వీళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారంటే బెరయా సంఘాన్ని హైలైట్ చేయడానికి ఏ సంఘాన్ని బ్యాట్ చేస్తారో తెలుసా? చెప్పాలి. దెస్సలోనికా సంఘాన్ని బ్యాట్ చేసి అడుగుతున్నాను. దెస్సలోనికా సంఘం అంత బ్యాడ్ చర్చ్ అది. ఎవరు చెప్పారు అది బ్యాడ్ చర్చ్ అని? అంటే తప్పుడు సంఘం అని ఎవరు చెప్పారు? మరి ఇక్కడ ఉందగా అంటే ఇక్కడ అలా ఉందా? సరిగా చదువు, అక్కడ అలా ఉందా? వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే అంటే దెస్సలోనికా సంఘం కంటే అని కాదు. నా మాటలు బాగా వినాలి. బెరయా ఏరియా, దెస్సలోనికా ఏరియా అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజల కన్నా ఈ ఏరియాలో ఉన్న ప్రజలు బాగా వింటారండి వాక్యం, అది కొట్టేసిన. అంతేగాని దెస్సలోనికా సంఘం కన్నా బెరయా సంఘం గొప్పదని కాదు దాని అర్థం. బాగా వినాలి. దెస్సలోనికా సంఘం అంటే సంఘాన్ని పోలుస్తారు, అయితే ఇక్కడ దేన్ని పోలుస్తున్నాడు? ఏరియాని పోలుస్తున్నాడు. ఇప్పుడు మీకు ఉంది పక్క ఇప్పుడు నరసాపురం ఉంది, పక్కన పాలకొల్లు ఉంది. నరసాపురం కన్నా పాలకొల్లు అన్నాం అనుకోండి, అంటే నరసాపురం ప్రాంతంలో ఉన్న ప్రజల కన్నా పాలకొల్లులో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా వింటారంటే ఏరియా కోసం చెబుతున్నాడా లేకపోతే సంఘం కోసం చెబుతున్నాడా? ఎక్కడ ఏరియా కోసం చెప్తున్నాడు? 3 విశ్రాంతి దినాలు ఎక్కడున్నారట? సమాజ మందిరంలో ఉన్నారట. అంటే 3 విశ్రాంతి దినాలు దెస్సలోనికా సమాజ మందిరంలో ఉంటే ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రజల కన్నా, ఆ సమాజంలో ఉన్న ప్రజల కన్నా ఈ సమాజంలో ఉన్న బెరయా సమాజంలో ఉన్న ప్రజలు వాక్యం బాగా వింటారండి. అంతేగాని దెస్సలోనికా సంఘం ఏదో తప్పుడు సంఘం అని కాదు. అందుకే చాలామందికి ఏరియాస్ తెలియకే దెస్సలోనికా సంఘం కన్నా ఏ సంఘం గొప్పదంటున్నారు? తినంగా చదవరు. దెస్సలోనికా సంఘం కన్నా ఏ సంఘం గొప్పదంటున్నారు? బెరయా సంఘం గొప్పదంటారు. మరి నేను మాట చెప్తున్నా, బెరయా సంఘం గొప్పదే మాత్రమే కాదు, బెరయా సంఘం కన్నా ఆ ఏరియాలో నన్ను అడిగితే నేను చెప్తున్నాను దెస్సలోనికా సంఘం చాలా గొప్పది. అదేంటండి అలా అన్నారంటే అదే కదా పత్రిక అంటే, అదే కదా ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఏముంది దెస్సలోనికా సంఘంలో ఏం రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. వెళదాం రండి ఒకసారి దెస్సలోనికా సంఘానికి వెళదాం. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం త్వరగానే ముగించేస్తాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును దెస్సలోనికా సంఘానికి పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి రాయినది. జాగ్రత్తగా వినండి. ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరి పేర్లు ఎత్తుతున్నాడండి? శీల, తిమోతి.
సిల్వాను, తిమోతి. ఈ సిల్వాను తిమోతి పేర్లు ఎందుకు ఎత్తుతున్నాడు? అర్థమైనట్టే ఉంటుంది, అర్థమవుతలేదని నాకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అర్థమయ్యేలా నేను చెప్తాను. అది నా బాధ్యత. మన క్వశ్చన్స్ మర్చిపోవద్దు. రాకడ నిజంగా జరుగుతాదా జరగదా? ఇప్పుడు దానికి ఎవిడెన్స్ ఎదుగుతున్నాం, జరుగుతాదా జరగదని. ఆ ఎవిడెన్స్కి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే దెస్సలోనికలకు రాసిన లెటర్ మనకి ఎవిడెన్స్ డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్స్ని ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. నిజమా కాదా? ఒకవేళ నిజం కాదనుకోండి, రేపు అందరం ఫస్ట్ అయిపోతాం. నిజం అనుకోండి, ఎదవ సినిమాలు చూడకుండా భక్తిగా బతుకుతాం. ఒకవేళ నిజం అనుకోండి, అన్నీ మానుకొని జాగ్రత్తగా దేవుని కొరకు నిజాయితీగా బతుకుతాం. ఒకవేళ రాకడ నిజంగా లేదనుకోండి, లేని దానికోసం అన్నీ కట్టుకుని బతకడం ఎందుకండి? మీరు ఎలా పోతారు చెప్పండి? నేను ఎలా పోతాను? ఎవరికి నచ్చినట్టు అలా బతుకుతాం. ఎందుకంటే భయపడి ఏదో జరిగిపోద్ది. ఏమీ లేనప్పుడు ఏదో జరిగిపోద్దని భయపడితే మనకంత అమాయకులు లేరు. నిజంగా ఉన్నదానికి భయపడితే మనకంత తెలివైన వాళ్ళు కూడా లేరు. అందుకే ఏంటి ఈ సందిగ్ధంలో ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అయితే ఇద్దరు పేర్లు ఎత్తాడు. ఎందుకు వీళ్ళు ఇద్దరు పేర్లు ఎత్తారంటే, పౌలు గారికి ఒక టీం వర్క్ ఉంటుంది. అక్కడే వెళ్ళడం టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు ఆయన దగ్గర. అందరంటే చాలా సర్కిల్ ఉండొచ్చు, కానీ ఆయనకు నోటెడ్ పర్సన్స్ ఉంటారనమాట. అలాంటి యాక్టివ్ మెంబర్స్లో వీళ్ళొకరు. పైగా మీకు విషయం మీకు బాగా అర్థం కావాలంటే, పౌలు గారు ఈ రెండో మిషనరీ ప్రయాణానికి వెళుతున్నప్పుడు బర్నబా గారికి ఈయనకి గొడవ జరిగింది గుర్తుందా? బర్నబా గారికి ఈయనకి గొడవ జరుగుతుందిగా ముందు. ఈ బర్నబా గారికి వీళ్ళకి గొడవ జరుగుతున్న ఆ సందిగ్ధంలో, ఆ టైంలోనే బాగా ఆ ప్లేస్ని భర్తీ చేసింది ఎవరంటే సిల్వాన్. తర్వాత ఆయనకి దగ్గరకు వచ్చింది ఎవరంటే తిమోతి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పౌలు ఎముకనంటిన వారు లాంటి వాళ్ళండి. పౌలు గారు ఏం చేస్తే చేస్తారు, పౌలు గారు పరిగెడతారు, పౌలు గారు శ్వాస దేశలా ఉంటారన్నమాట వాళ్ళు. అలాంటి చక్కటి వైరాగ్యం కలిగిన ఆ ఇద్దరిని ఆ అపోస్తుల కార్యము 17 అధ్యాయం 14-15 వచనాల్లో బెరయాలో వాళ్ళని ఆపుతాడు. ఎక్కడ? ఇలా పైనుంచి వచ్చేసరికి 3 విశ్రాంతి దినాలు చెప్పి ఆ అక్కడ గొడవలు అయినాయి. ఎందుకంటే వాళ్ళని ఉండవలేదు అక్కడ. వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు వాక్యం చెప్పకూడదని. ఆ వాక్యం చెప్పకూడదని ఎప్పుడైతే బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తారో, పంపించిన తర్వాత బాధ్యత లేనివాడు కాదండి పౌలు గారు. ఎంతకన్నా మంచిది, ఇంకా ఏం జరుగుతుందో నేను ఇంకా అలా పైకి వెళ్ళిన సువార్త చెప్పుకుంటూ వస్తాను, అప్పటి వరకు కొంచెం అబ్జర్వేషన్ దగ్గరగా ఉండండి అని ఈ బెరయా ఏరియాలో వీళ్ళిద్దరిని వదిలేస్తాడు. ఎవరిద్దరిని? వీళ్ళిద్దరిని అక్కడే దగ్గరకు వదిలేరు కనుక పౌలు గారికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ మంచి ప్రవర్తన ఏంటంటే, మనం వాక్యం చెప్పాంగా ఆ సంఘానికి, ఆ సంఘం ఎలా ఉందో ఒకసారి కనుక్కుంటారండి అని పంపిస్తారు. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో కొనుక్కుంటున్నాం, వాట్సాప్ ఉంది కాబట్టి ఫోటోలు వాట్సాప్ స్టార్టింగ్లో తెలుస్తుంది. అప్పుడు ఫోన్లు ఎక్కడున్నాయి, వాట్సాప్లు ఎక్కడున్నాయి, కాంటాక్ట్ ఏది, కమ్యూనికేషన్ ఏది లేదు కనుక అప్పుడు కమ్యూనికేషన్ రావాలంటే లెటర్స్ ఎప్పుడో వస్తాయి. పోస్ట్ మ్యాన్ కూడా తక్కువ ఆ రోజుల్లో ఎలా వస్తాయి. అందుకే సొంతంగా ఈ పెద్ద బోతకులు ఏం చేసేవారంటే ఈ నమ్మకమైన వ్యక్తులను మళ్ళీ ఆ సంఘాలకి పంపించేవారు. అలా పంపించారు. ఎవరిని? ఈ సిల్వాని, తిమోతిని, ముఖ్యంగా తిమోతిని అక్కడ పంపిస్తే కొన్ని క్వశ్చన్స్ పట్టుకొచ్చాడు అక్కడి నుంచి. ఎవరు? తిమోతి గారు. ఏం క్వశ్చన్స్ తెచ్చారంటే 2 క్వశ్చన్లు మాత్రం పెద్ద ప్రశ్నలు తెచ్చారు. ఆ పెద్ద ప్రశ్నలు ఏంటంటే, ఆడ కొన్ని తీరుతెలను చూస్తుంటే ఒక దుర్బోధ స్టార్ట్ అయిపోయింది సార్ అక్కడ. ముఖ్యంగా మీ మీద చాలా ఎలిగేషన్ వచ్చింది సార్ పౌలు గారు మీ మీద చాలా ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఏం ఎలిగేషన్ అంటే, మీరంట ఫేక్గా వాడబడుతున్న స్పీకర్ అంట. మీరు అంటే తప్పుడు వర్తమానికుడు. ప్రజల్ని మీరు ఎలా మభ్యపెడుతున్నారంటే పౌలు గారు, ఏదో జరిగిపోద్దని, రాకడేదో వచ్చేస్తుందని, ఆ రాకడకి మీరు భూముల కాట దాచుకోకండి అని, డబ్బుల కాట ఏమీ దాచుకోకండి, అవి నాకు ఇచ్చేయండి అని, డబ్బు కోసం రాకడేదో జరిగిపోతుందని ప్రజలను దోసేయడానికి మీరు బోధ చేస్తున్నారని మీ మీద ఒక తప్పుడు ఆరోపణ దెస్సలోనిక ఏరియాలో స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ మాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్పారు. అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందన్న ఒకసారి మొగజాగ చేయండి. అర్థం లేదు కొంతమందికి, మళ్ళీ చెప్తాను వినండి. పౌలు గారు
తిమోతి ఇలాంటి పర్సన్ అక్కడ పంపిస్తే ఏం జరుగుతుందో మనం అర్జెంటుగా ఉట్టి, ఎందుకంటే పూర్తిగా వర్క్ కాకుండానే పంపించేశారు. అక్కడ నుండి వాళ్ళని పూర్తిగా సంఘం ఫామ్ అవ్వకుండానే పంపించారు. సంఘం ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి టైంలో అక్కడి నుంచి పంపించేస్తే ఏం జరుగుతుందని తిమోతిని పంపిస్తే 2 ముఖ్యమైన వార్తలు పట్టుకొచ్చారు. ఏమనంటే, మొట్టమొదటిగా మీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు డబ్బు మనిషి అంటున్నారు. పౌలు గారు మిమ్మల్ని డబ్బు మనిషి అంటున్నారు. ఆ డబ్బుని మీరు గుంజడానికి మీ మీద ఎలాంటి నిందేశారంటే, మీరు ప్రజల దగ్గర డబ్బు లాక్కోవడానికి రాకడ ఏదో జరిగిపోతుందని ఈ రాకడ సబ్జెక్ట్ చెబుతున్నారని మీ మీద నిందేశారు. అంటే రాకడ జరిగిపోతున్నారు, ఇంకెందుకు ఇల్లు కట్టుకుంటారు, రాకడ జరిగిపోతుంది, ఇంకెందుకు ఇవన్నీ చేసుకుంటారని ప్రజలను భయపెట్టి ఆ డబ్బులు మీరు పోగేసుకుంటున్నారని మీ మీద నేరం వేశారు సారు అనగానే పౌలు గారికి బాధేసి పత్రిక రాశాడు. ఆ పత్రిక పేరే మొదటి దశలోనికి పత్రిక. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎక్కడుంది ఒకసారి చూస్తారా? ఒక్క లుక్ వేయండి. 3వ అధ్యాయం రండి. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం టక్క చదవండి. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి. కాబట్టి సహింపజాలక శ్రమ వలన ఎవడునూ కదిలింపండ. శ్రమ అని ఎందుకు అంటున్నాడు? అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? తిరగబడిపోతున్నారు. అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? మతమోకలు ఎక్కువైపోయాయి. అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? నిలబడినట్లేదు. ఇలాంటి శ్రమ ఉండడం వల్ల మేము కదిలిపోయాం, మీరు మాత్రం స్థిరంగా ఉండండి, మేము అక్కడి నుంచి వచ్చేస్తాం. మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో పరిచారకుడైన తిమోతిని పంపితిమి. నేను మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలు అనుభవించడం వల్ల మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమని మా ప్రయాస వ్యర్థమైపోమనేమని మీ విశ్వాసమును తెలుసుకునే వల్లని అతన్ని పంపితిని. అతనంటే ఎవరిక్కడ? తిమోతిని పంపించదని. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని నీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం తిమోతి మాకు తెచ్చాడు. ఈ తెచ్చిన వార్తలో మీరు బాగున్నారని తెచ్చాడు, మీరు స్ట్రాంగ్గా ఉన్నాడని తెచ్చాడు. అయితే బాధాకరం విషయం ఏంటంటే, మీకు రాకడ లేదన్న డౌట్స్ ఎక్కువ మంది రేజ్ చేశారని ఆ విషయాన్ని కూడా తెచ్చాడు మా దగ్గరికి. అంటే మీకు ఒక డౌట్ స్టార్ట్ చేశారు. ఆ డౌట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చాలా శ్రమల్లో కట్టబడ్డారు. పొగుడుతున్నాడు చూడండి, వాళ్ళని పొగుడుతున్నాడు. వాళ్ళని ఎంత బాగా పొగుడుతున్నాడు అంటే, ఆ మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. పౌలు గారిని చూస్తుంటే సేవలా చేయాలి మనకు అర్థమవుద్దండి. ఏమని పొగుడుతున్నాడు చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసని, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణను మానక జ్ఞాపకం చేస్తున్నాం. మీ విశ్వాసం ఎంత గొప్పదయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, మీ ప్రయాస ఎంత గొప్పదయ్యా. క్రీస్తు యందలి నిరీక్షణ చూసినప్పుడు, మీ ఓర్పును చూసినప్పుడు నేను దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తున్నాను. కానీ పౌలు గారికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? 3 బాగుంది, 3 వారాలు ఉన్నారండి అక్కడ. ఎన్ని వారాలు? 3 వారాలు. ఇంకా విడదీస్తే చెప్పనా? ఇంకా విడదీస్తే 3 రోజులు అక్కడ వాక్యం చెప్పాడు. ఎన్ని రోజులు? 3 రోజులు వాక్యం చెబితే, బాగా వినండి, 3 రోజులు వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత ఇంకా అంత పెద్ద శ్రమ జరుగుతున్నా, అంత పెద్ద వ్యతిరేకత ఉన్నా స్టిల్ సంఘం ఇంకా అక్కడ ఉందనగానే ఆశ్చర్యపడ్డారంటండి. 3 నెలలు చెప్పినా కట్టబడిన సంఘాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు బట్టలు చింపుకుని ఏదికిలు బాధినా తయారవనే ప్రాంతాలు ఉన్నాయి. కానీ జస్ట్ 3 విశ్రాంతి దినాలు, 3 విశ్రాంతి దినాలు అంటే 3 వారాలు లేదా 3 రోజులు వాళ్ళకు వాక్యం చెప్తేనట దెబ్బకు మారిపోయి కూర్చుని సంఘంగా ఉన్నారట. ఆశ్చర్యపోయారే. మనల్నే ఉండేవకుండా తరిమేశారు, మనల్నే నిలబడినవ్వకుండా తరిమేశారు. అలాంటి టైంలో ఇంకా అక్కడ సంఘం ఉందనగానే పౌలు గారికి పెద్ద ఆశ్చర్యం. అవును సార్, తిమోతి చెప్తున్నాడు. ఎస్ సార్, మన వాక్యం విన్న వాళ్ళు మారారు సార్. 3 రోజులకి వాళ్ళు చాలా గొప్ప ఉద్యమం వచ్చింది సార్ వాళ్ళకి. సతీష్ 3 రోజులు కాదు, 360 రోజులు ఎట్టినా ఇక్కడ సంఘం ఫామ్ అవుతుంది. అదో రకం.
కానీ మూడు రోజులకి ఎలా ఫామ్ అయిపోయారో వాళ్ళ లేఖనాలను చూసే విధానం కానీ, ఫస్ట్ టైం మీరు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వినే ఆసక్తి కానీ చూస్తే సార్ మర్చిపోయింది సార్, నిజంగా ఆరిపోవాలి, అంత పెద్ద శ్రమ వచ్చినప్పుడు కదిలిపోవాలి, ఎందుకంటే బాబు యేసుప్రభువు నమ్ముకుంటే గొడవలు ఇలాంటివన్నీ పడ్డప్పుడు వాళ్ళు కదిలిపోవాలి. కానీ వాళ్ళకి అగ్నిలాంటి ఉపద్రవాలు వచ్చినా వాళ్ళు కదిలిపోలేదు సార్. నిజంగా సార్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తున్నారు. కానీ కలము తండ్రి, చర్మపు కాగితాలు తండ్రి, వెంటనే వాళ్ళకి లెటర్స్ రాయాలన్నంత ఆసక్తి వచ్చేసింది పౌలు గారికి. ఆ లెటర్సే మొదటి దశలోనిక, రెండవ దశలోనిక. అంటే వాళ్ళు ఇంకా ఉన్నారని కానీ ఆశ్చర్యపోయాడు. ఎలాంటి టైంలో ఉన్నారు? 6వ వచనంలో చెప్తున్నారు చూడండి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి, ఏ టైంలో విన్నారట? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యం వింటున్నప్పుడు ఎలా విన్నారు? అని ఆవిలించారా? చర్చిలో వాక్యం చెప్తుంటే సిగ్గులేని కుక్కలా దడతారని నోరులు అని. మరి ఇక్కడ బట్టలు చింపుకునే వాక్యం చెప్తుంటే నీకు ఆవిలింపులు ఎలా అవుతున్నారా? చాలామంది చూస్తుంటే వాక్యం ఎంత సీరియస్గా చెప్తుంటే పక్కోడికి తిరిగి అని ఏదో గోకుతుంటాడు. కొంతమంది నేను గమనిస్తానండి, కొన్ని వాక్యాలు గట్టిగా చెప్తుంటే పక్కోళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారని ఈ ఆలైపు చూస్తుంటాడు. నీకు ఎందుకు రాలి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆ వైపు చూడు, అలా ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దీనికి ఎలా ఫీల్ అయ్యారు? నీకు అవన్నీ ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళ వాక్యం వింటున్నప్పుడు మీరు ఏమైనా తెలుసు? ఆనందం. బా ఏం వాక్యం అండి, బా పరిశుద్ధాత్ముడే మాట. ఈ ఆనందం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాక్యాన్ని వినే వారేరి గోడలు జారబడిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు, ఫ్యాన్ల కింద కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ కూర్చున్నాబెట్టి ఇది నాది కదా అన్నారట, స్కూల్ బెంచ్ మరిది. రకరకాల గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నడుతున్నాను ఆసక్తి. నువ్వు ఏ మూలనున్నా, ఆ మూలనున్నా, ఎక్కడ కూర్చున్నా నీ ప్రజెన్స్ ఎలా ఉండాలి తెలుసా? వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి. అది ఈ రెఫరెన్స్ అర్థం ఇదా ఈ వాక్యం అర్థం ఇదా. ఇలా ఎంజాయ్ చేయాలట, ఆనందిస్తున్నారట. మీరు వింటున్నప్పుడు ఆనందం నేను గమనించాను. అయితే సరిగ్గా మీరు ఆనందపడుతున్న టైంలోనే గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించారు. నేను అడుగుతున్నాను, గమనించండి. ఏదో ఒక ఉపద్రవం వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఎంతమంది వింటారండి? నువ్వు ఉండు, మేము వెళ్తున్నాం, ఇంకో అరగంట దాటిందంటే మీరు నాకు లుక్ ఇస్తారు, చెప్పండి వెళ్తున్నాం మరి అని. ఉపద్రవాలు వద్దు మనకి, చెప్పండి. అరగంట ఎక్కువైతే చాలు మనకి. ఉపద్రవాలు రావాల్సిన అవసరం లేదు, ప్రమాదాలు రావాల్సిన. ప్రమాదాలు పక్కన గంటల్లా మోగేస్తున్నా, ప్రమాదాల హెచ్చరికలు జారీ అవుతున్నా, చంపేస్తారా ఆ వాక్యాలు వింటే, మతం ఉన్మాదులు రెచ్చిపోతున్నారా, ఇలాంటి ప్రమాదాలు వినబడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, బెదిరిస్తున్నా, గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకునే ఇంత పెట్టలేకపోతున్న టైంలో కూడా అవన్నీ మాకు అనవసరం సార్, ఈ రణగణదోళ్ళన్నీ మాకు అనవసరం, మీరు వాక్యం చెప్పండి, ఆసక్తిగా వింటామని విన్నారంట. ఈరోజు ఆసక్తి లేదు. ఈరోజు వాక్యం చెప్తుంటే వాట్సాప్ చూసుకుంటారు, వాక్యం చెప్తుంటే పక్కలతో మాట్లాడుతుంటారు, వాక్యం చెప్తుంటే చర్చిలో ఫోన్ సైలెంట్లో కూడా ఉండాలన్నా కనీసం ఇంకిత జ్ఞానం ఉండదు. వెంటనే ఫోన్ ఎత్తుము. ఇప్పుడు అడుగుతున్నా, ఈ కొంప ములిగిపోతుంది. ఇప్పుడు గంటలో ఫోన్ ఎత్తకపోతే ఎంత రాంగ్ యాటిట్యూడ్లు ఉంటాయి చూడండి. వాక్యం స్టార్ట్ అయిపోయిందిగా, ఇవన్నిటిని బంద్ చేయాలిగా, బాధ్యత లేకుండా. అందుకే చూడండి, వాళ్ళు ఉపద్రవం మంది మీరు వాక్యాన్ని విన్నారు, ప్రభు మీరు మమ్మును ప్రభువును పోలు నడుచుకున్నారు. ఎంత బాగా పొగుడుతున్నారండి వాళ్ళు. ఏంటో మిమ్మల్ని చూస్తున్నప్పుడు, తిమోతి మాకు చెబుతున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇలాంటి టైంలో మీరు వాక్యం విన్నారు. వాక్యం విన్నప్పుడు ఎంత ఆసక్తి కలిగిందంటే మీరు ఇంకా మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎస్, అలానే ఫాలో అవ్వండి. మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే సరాసరి మీరు ప్రభువును ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మేము ప్రభువును ఫాలో అవుతున్నాం కనుక మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు మమ్మను ప్రభువుని వెంబడిస్తున్నారు. ఫాలోయింగ్ మానకండి అన్నట్టు. ఈరోజు ఫాలోయింగ్ మానేశారు. ఒరే మనవాడికి చర్చకి వచ్చేవాడు కదరా, ఎట్రా మళ్ళీ ఇప్పుడు మానేసి ఆ చర్చికి వెళ్తున్నావు ఏంట్రా అని అడిగితే అన్నాడట, అత్తమాల ఏళ్ళు నా వైపుకి ఎత్తున్నాడు అని, ఈ మనిషికి ఏదో పెట్టేసుకున్నాడు నా మీద మానేహాను అందుకే అన్నాడు. ఇంక నీకు ఏలు ఎత్తకూడదు, ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, అనకూడదు, ఏమనకూడదు. నడుతున్నాను ఫాలోయింగ్ నడుతున్నాను. ఈరోజు ఫాలోయింగ్ ఏంటి చెప్పినా, నువ్వే దొంగ పనులు చేస్తున్నా నిన్ను ఏం అనకూడదు మేము, అప్పుడు నువ్వు మమ్మల్ని ఫాలో అవుతావు. అది గద్దించావనుకోండి, గద్దింపు లేని సంఘాలకు పోతావు. నువ్వు సరైన సేవకుడు ఎవరో కాదు నువ్వు గుర్తుంచుకో. నీకు సరైన సేవకుడు ఎవరని గుర్తుపెట్టుకోవాలి తెలుసా? నువ్వు తప్పు చేస్తే నేను ఎంకరేజ్ చేయకూడదు, ధూళిమాడేయాలి, గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు సంఘానికి మెయిన్ హెల్డర్గా ఉన్నా, నువ్వు ఎవడవైనా నువ్వు తప్పు చేస్తే ఎంకరేజ్ చేసేది లేదయ్యా, జాగ్రత్త, ఇలా ఉంటే రా, లేకపోతే పో.
ఇలా ఉంటే సహవాసం, లేకపోతే మానే. నీ వల్ల సంఘానికి మచ్చొచ్చిందని తెలుస్తుందో మరి చెప్తున్నా, నడ్డిరిగిపోద్దేమనుకుంటున్నావో అని హెచ్చరించేవాడు కావాలి. ఏరి సర్లే జరిగితే జరిగింది కానీ వచ్చేటప్పుడు మరి 10వ వంతు మర్చిపోకండి అన్నారట. ఇంతకీ ఎలా తయారయ్యారు? నువ్వు కాదు, నీ బాగా వినండి, నీ 10వ వంతులు కాదు, నువ్వు కావాలి దేవునికని చెప్పే సేవకులేరండి. డబ్బులు ఈయన ఇవ్వకపోతే ఇంకొక ఆయన ఇస్తాడండి, వీళ్ళు సహకరించకపోతే ఇంకొకరు సహకరిస్తారు. దేవుడికి కరువా చెప్పండి? యూనివర్స్లో సేవకు ఎవరినైనా అనుకుంటాడు, కానీ తప్పుడు వ్యక్తులు ఉన్నప్పుడు హెచ్చరించాలి. అప్పుడు అలాంటి వారిని మీరు ఫాలో అవ్వండి. మీ పాస్టర్ గారు మిమ్మల్ని తిట్టినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు ఆనందించండి. మమ్మల్ని గద్దించేవాడు ఒకడు ఉన్నాడని, మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, మా ఆత్మీయ జీవితం మీద చర్యలు తీసుకునే ఒకడు ఉన్నాడు, మా మాటల్ని మా చర్యల్ని అదుపు చేసేవాడు ఒకడు ఉన్నాడని గర్వంగా చెప్పుకోండి. మా సేవకుడు రాజీ పడ్డండి అని చెప్పుకోండి. ఏం చేసినా పర్లేదండి, 10వ వంతు ఎత్తే చాలండి అనే వాళ్ళని దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు మోసపోతారు, మీ కుటుంబాలు మోసపోతాయి. అలానే 10వ వంతులు ఇవ్వద్దని కాదు, ఎందుకంటే క్రొత్త నిబంధనలో చాలా ఇబ్బంది, సమస్త ఇబ్బంది. అలాంటిది నేను 10వ వంతు ఇవ్వద్దంటే మొత్తానికి ఎగేసి పొగేస్తారు మీరు. ఇవ్వండి, సేవలకు అవసరం. విలువైన సేవ చేస్తున్న వాళ్ళకి 10వ వంతే కాదు, అంతకు మించే ఇవ్వండి, గొప్ప సేవను జరిగించండి. అయితే మనకు కావాల్సిన విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత కిందికి, కాబట్టి మాసిదోనియా అఖయలో విశ్వాసులందరికీ మాదిరి అయిపోయారు. ఇందాక చెప్పానుగా, మాసిదోనియా అనేది ఒక పెద్ద ఏరియా, ఒక దేశం. ఆ రోజుల్లో చిన్న చిన్న దేశాలు ఇవి. మాసిదోనియా అనేది ఒక పెద్ద దేశం. ఆ దేశానికి 2 క్యాపిటల్స్. ఆ క్యాపిటల్లో ఒక క్యాపిటల్ ఏంటి? దెసలోనిక. రెండవది ఏంటి? మొదటిది ఏంటి? పిలిప్పు ఒక రాజధాని, దెసలోనిక రెండవ రాజధాని. అందుకే ఆ ఏరియాలో మీరు కేవలం మీ దెసలోనిక ప్రాంతానికి కాదు, మిమ్మల్ని చూస్తుంటే మీరు మాసిదోనియా అఖయ విశ్వాసులందరికీ, మాసిదోనియా ప్రాంతం అంతటికి మీరు ఏమైపోయారు తెలుసా? మిమ్మల్ని చూస్తే చాలామంది అనుకుంటున్నారు, సంఘం అంటే అలా ఉండాలరా, నిలబడ్డం అంటే అలా ఉండాలరా, ఎదురు చుట్టం అంటే అలా ఉండాలని అందరు మీకోసం చెప్పుకుంటున్నారు, అందరు మీకోసం చెప్తున్నారని చక్కగా పొగిడాడు. మొదటి అధ్యాయం అంతా ఏముంటో చెప్పనా? పొగుడుతాడు. ఏముంటుంది? పొగుడుతాడు. ఎవరిని పొగుడుతున్నాడు? 3 విశ్రాంతి దినాలకి ఇంత బలంగా నిలబడ్డారు, ఎంత గొప్పలయ్య అని పొగుడుతున్నాడు. మొదటి అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడు? మీ ప్రేమ గొప్పది, మీ విశ్వాసం గొప్పది, మీ పరిచర్య గొప్పది, మీరు నిలబడిన విధానం గొప్పది, మీరు మమ్మల్ని ఫాలో అయిన విధానం గొప్పది. ఒక్కటేటి, ప్రతి స్థలమందు మాసిదోనియా అఖయ మ్రోగిపోతున్నారు. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుడి ఎడల మీ విశ్వాసం వెల్లడాయను కనుక నేను చెప్పుకోవాల్సిన ఆవశ్యకం ఏమీ లేదు. గొప్పగా ఉంది. మీ గురించి చెప్తుంటే మీ వద్దకు మా మట్టికి ప్రవేశం కలిగను, అక్కడి నుండి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములకు విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుట, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజెప్తున్నారు. చాలా యాంటీ పర్సన్స్ కూడా చెప్తున్నారు మీ గురించి, చాలా ఏరియాల్లో చెప్తున్నారు మీ గురించి. ఏమని చెప్తున్నారు తెలుసా? మళ్ళీ మీరు మూఢనమ్మకాల జోలికి పోలేదు. జస్ట్ 3 విశ్రాంతి 3 రోజులు మీకు వాక్యం చెప్తే ఎంత స్ట్రాంగ్గా మీరు ఎలా నిలబడ్డారు? ఎంతమంది చెప్పుకుంటున్నారు మీ గురించి? ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఏ ప్రాంతానికి పోయిన సంఘం అంటే అదండి. 3 రోజులు పౌలు శీల లాంటి వారు వాక్యం చెప్తే అలా నిలబడిపోయారండి వాళ్ళు. అంతే, అలా నిలబడిపోయారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు, ప్రేమలో విశ్వాసంలో బలంగా ఉన్నారు. ఎన్ని వదిలేశారంటే ఆ పాత రోత, విగ్రహ ఆచార మూఢనమ్మకాలన్నీ వదిలొచ్చేశారు. వీళ్ళని చూస్తుంటే మనకు సిగ్గేయాలండి. 3 రోజులకు వాక్యం చెప్తే అన్నీ వదిలొచ్చేసారట. 30 సంవత్సరాల వాక్యం చెప్పినా బేపనాయన దగ్గర ముహూర్తాలు ఇట్టించుకోవడానికి వెళ్తారు మీరు. 30 సంవత్సరాలు వాక్యం చెప్పినా పాస్టర్ గారితో ప్రార్థన చేస్తారు, బేపనాయనతో ముహూర్తం. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. వాస్తులు చూస్తారు, ముహూర్తాలు పెట్టిస్తారు, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది కదా అంటారు, అది మొక్కుతారు, ఇది మొక్కుతారు. మళ్ళీ డొక్కు సామెత ఒకటి, దేవుడు పెట్టేది దేవుడు పెట్టాలి, దయ్యానికి పెట్టేది నిన్ను పెట్టాలి, పెండ ముందు దానికి పెట్టేది దానికి పెట్టాలి. ఎవడు చెప్పాడు నీకు అలా పెట్టమని? ఉంటే పూర్తిగా దేవుళ్ళు, లేదా పో లోకంలోకి. ఉంటే పూర్తిగా దేవుళ్ళుండు. 3 రోజులు చెప్తేనే వాళ్ళు అంత గట్టిగా నిలబడితే, ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, 5 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, 30 సంవత్సరాలు చర్చికి వచ్చావు, ఏమి నేర్చుకున్నావు సత్యంలో? మానే విడిచి వచ్చే ఆ విగ్రహ సంబంధమైనవి ఆచార కర్మకాండలు ఏవైతే వదిలే. పెళ్ళిళ్ళలో మీ దరిద్రపు అలవాట్లు, కార్యక్రమాల్లో మీ దరిద్రపు అలవాట్లు ఏవైతే మానేయండి.
పౌలు గారు అంటున్నారు మానేయండి. ఎందుకంటే మీరు ఇవన్నీ మానాలి అంటే ఎప్పుడు మానేస్తారు చెప్పనా? బాగా వినాలి. మీరు ముహూర్తాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఎప్పుడు మానేస్తారంటే ఒకటి బలంగా నమ్మితే మానేస్తారు. ఆ ఒక్కటి ఏంటంటే రాకడ ఉందని నమ్మితే మానేస్తారు. ఏముందంటే రాకడ ఉందంటే. అందుకే చూడండి, అధ్యాయం అంతా పొగిడి 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 చివరి వచనంకి వచ్చేసరికి ఎక్కడ ముడి పెడుతున్నాడండి? ఎక్కడ ముడి పెడుతున్నాడు చూడండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును, అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన పరలోకము నుండి వచ్చడం అంటే ఏంటి? రెండవ రాకడ వస్తుందని మీరు బలంగా నమ్మారు. మీరు బలంగా నమ్మారు కనుకే మూఢనమ్మకాలు ఆచరించడం మానేశారు. మీరు బలంగా నమ్మారు కనుకే మీరు ఎంత స్థిరపడ్డారంటే మళ్ళీ విగ్రహాచారాల జోలికి మీరు పోలేదు. ఎందుకంటే రాకడ జరిగితే ఆయన ఎదుటి మేము ఎలా నిలబడగలం? ఏ ముఖం చూపించుకోగలం? ఆయన్ని నమ్మి బయట ఇవి నమ్మితే ఆయన ఎదుట మేము ఏమైపోతామని మీరు బలంగా ఇంత నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? రాకడ. బయట చుట్టూ అంత గందరగోళం జరుగుతున్నా, రణగుణధనులు పెరిగిపోయినా, ఉపద్రవాలు పెరిగిపోయినా, ఇంత భయంకరమైన ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా మీరు అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు? రాకడ ఉందని నమ్మారు గనక. ఇప్పుడు చెప్పండి, కరోనా కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ కాకపోతే ఇంకొక అమ్మమ్మ వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి. దేవుని వదిలేస్తావా? రకరకాల కారణాలు వస్తాయి, దేవుడికి దూరం జరుగుతావా? నేను అడుగుతున్నాను, కరోనా పేరుతో మూసేసిన చర్చిలు లేవండి? మూసేశారు. బజ్జీలు తినడం మాత్రం మానలేదండి, మూసేశారు. అడుగుతున్నాను, కరోనా దెబ్బకి విశ్వాసం పోయిన వాళ్ళు ఎందుకు చెప్పినా? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. దేవుడు ఉంటే ఎలా ఎంత జరుగుతుంది? దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు కనుక అలా జరుగుతుంది. ఏ అంటే సిస్టమ్ సరిగ్గా లేదు. సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే బ్రాందీ సభలు మూసేయాలి, దరిద్రపు అలవాట్లు మానేయాలి, రోడ్డు మీద వేసరికి ఒక్కొక్కరు ఇంటికి పోవాలి అంటే చెప్పండి, వెల్కమ్ టు ద డయాస్ అన్నట్టు వచ్చింది. అది ఏది? కరోనా. అందరికి చక్కబెట్టేది. మీరు చూడండి, కరోనా వచ్చిన టైంలో సినిమాలు లేవు. ఎంత సంతోషకరమైన వార్త అండి. సినిమాలు లేవు, బ్రాందీ సబ్బులు లేవు, సికార్లు లేవు, జీరో కట్లు లేవు, రోడ్డు మీద తిరిగే సన్నాసేతలు లేరు, ఏమీ లేదు. మీటింగ్ లేవు, అర్ధరాత్రి ధర్నాలు లేవు, కేక్ కటింగ్ లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు లేడు. 6 గంటలకు ఎవడికి వాడే. కలిగి ఉంటే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ప్రార్థన పెట్టుకోవడం, కలిగి ఉంటే ఇప్పుడు మెతుకులు తినడం, డిస్టెన్స్ పద్ధతి, వందనాలు అందరికి. సెకండ్లు కూడా లేవు. నేను అడుగుతున్నాను, రాకడ అంటే సిచ్యువేషన్, సిస్టమ్ ఎలా ఫామ్ అయ్యి రేపు పొద్దున్న ఏమో పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున్న ఎంత గొడ్డి పరిస్థితి వచ్చినా నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా రాకూడదంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ స్నేహమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకం, లేదా నీ గవర్నమెంటే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, లేదా నీ ఆరోగ్యమే నీకు వ్యతిరేకం, ఏదైనా జరగవచ్చు. కానీ నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా ఎప్పుడు రాదో చెప్పనా? రాకడ ఉందని బలంగా నమ్మినప్పుడు. దశలోనిక సంఘం 3 రోజులు వాక్యం చెప్తే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నేను అనుకుంటున్నానండి, ఆ 3 రోజుల ప్రసంగాలు దేని మీద చెప్పుంటాడు చెప్పండి? ఆయన మృతుల పునరుద్ధానము రాకడ. ఆ మెసేజ్లు వాళ్ళని బలంగా గుద్దేసేయండి, వాళ్ళని సీలేసి బంధించే వాళ్ళని. అందుకే ఇంత స్ట్రాంగ్గా మీరు ఎలా ఉంటున్నారంటే ఇది విషయం అని మొదలెట్టాడు. ఇది మొదటి అధ్యాయం, ముగించేద్దాం త్వరగా. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము పిలుపులో మీ ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మా దేవుని యందు ధైర్యం తెచ్చుకునమని మీకు తెలియను. మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చెప్పాం? ఇలా వచ్చిన వెంటనే నా వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చేవాడు ఒకడు, నా బైబిల్ పట్టుకుని వచ్చేవాడు ఒకడు, నేను అక్కడ దిగిన వెంటనే నాకు నల్ల సూట్లు వేసుకున్న 4 ఎస్కాట్లు ఒకరు. ఇవన్నీ తీస్తున్నప్పుడు ఎంత శ్రమో నాకు ఎంత శ్రమ అనుకుంటున్నారు? ఇప్పుడు ట్రెండ్ చెప్తున్నాను, నా శ్రమ. నా బాటిల్ నేను మోయను, నా బైబిల్ నేను మోయను,
నా ఫోన్ కూడా నేను మోయను, ఎంత సిగ్గులేదో నాకు. నా ఫోన్ కూడా నేను మోయను, ఏమీ మోయను. నా కార్ డోర్ కూడా నేను తీసుకోను. డోర్ తీస్తారు, అలా దిగుతాను, పాలిష్ పెట్టుకుని చక్కగా ఆ సూతో అలా దిగి అలా వచ్చి ఏముండారు అంటాం, కక్క ముక్క డొక్క నాటు కూడా ఉండలేదా అన్నారంట. అయిపోయింది. అందరిని అంటలేదండి, బద్దకస్తుల్ని, సోకులకి పెరిగిన వాళ్ళు. మరి చెప్తున్నాను, ఎంతమంది జనాభా వస్తారు, ఎంత ఇస్తారు, ఎన్ని గంటలకు అవుద్ది, ప్రీవియస్ మీటింగ్లు ఏంటి, పాంప్లెట్లు పెట్టండి. ఇలాంటి దొంగ ఎదవల కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. నేను ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. శ్రమ శ్రమ శ్రమ. ఇక్కడ పట్టుకున్నారట పౌలు, తప్పించుకుని మళ్ళీ అలా తిరిగి అటు వచ్చాడట. అటు పట్టుకున్నారట, మళ్ళీ అలా తిరిగి వచ్చి ఇటు పట్టుకున్నాడు. ఎక్కడికి పోయినా పోరాటాలు. ఎందుకయ్యా నీకు అంత ఆతృత అంటే, ఆ ఏరియాకి సువార్త చెప్పకపోతే ఏమైపోతారు సార్ వాళ్ళు. ఇదే ఆయన బాధ. ఇక్కడికి వెళితే కొడతారు, అక్కడికి వెళితే రాళ్ళు ఇసురుతారు, ఎక్కడికి వెళ్తే ఉమ్ములేస్తారు, అక్కడికి వెళ్తే బండకి కాళ్ళు బిగించి కొడతారు. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారిని కొట్టారండి, ఎక్కడికి వెళ్ళినా అవమానాలండి, ఎక్కడికి వెళ్ళినా ఉమ్ములేస్తారండి. అంత పోరాటం చేసి మీకు 3 రోజులు మేము వాక్యం చెప్పాం. మీ మెయిన్ రాజధాని ఏదైతే ఉందో పిలిప్పు దాటి మళ్ళీ మీ సెకండ్ రాజధాని మీ ఏరియా దశలోనికి రావడానికి ముందు అక్కడ ఎంత కష్టపడితే కానీ మీ దగ్గరికి మా గేట్స్ ఓపెన్ అవ్వలేదు. వారు అనిపిస్తుంది అని మినిస్ట్రీ. అక్కడ కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వాక్యం చెప్తున్నాను, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు చెప్పినా, మాకు ఈడంటే భయం కాదు, ఆడంటే భయం కాదు, ఈడంటే భయం కాదు, మాకు ఒకరంటే ధైర్యం ఉంది. ఆయన ఎవరో కాదు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. ఆయన ఎదురు సేవ చేస్తున్నాం, ఆయన సేవ చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నది మమ్మల్ని కాదు, మమ్మల్ని పంపిస్తున్న దేవునికి అడ్డం నిలబడుతున్నారు. అందుకే ధైర్యం తెచ్చుకుంటే మనం మీకు తెలియను. అనగా మా బోధ, ఇక్కడ జాగ్రత్తగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. నిజంగా బాధపడే మాట్లాడండి. అక్కడ మొదటి అధ్యాయం అంతా ఏం చెప్పాడు? వాళ్ళని పొగిడాడు. పొగిడి మీరు స్ట్రాంగ్ ఉన్నాడని ఎక్కడికి టర్నప్పుడు దాన్ని ఎక్కడికి ల్యాండింగ్ చేశాడు. ఆ మొదటి అధ్యాయాన్ని రాకడ దగ్గరికి ల్యాండింగ్ చేసి ఇప్పుడు 2వ అధ్యాయం మొదలెట్టాడు. 2వ అధ్యాయం మొదలెట్టి మళ్ళీ మొదలు పెడతాడు. ఏమనంటే, అసలు మీ దగ్గరికి మేము ఎలాంటి టైంలో వచ్చామంటే ఇలాంటి టైంలో వచ్చాను. అడుగుతాను, ఎంత కష్టం ఎందుకు చెప్తున్నావు అంటే, నేను నిజంగా దొంగ బోధకుడిని అయితే, చెప్పండి, డబ్బుల కోసం వచ్చేవాడిని అయితే ప్రాణాలు రిస్కులో పెట్టి మీకు వాక్యం చెప్పడానికి వస్తానా? అది పాయింట్. అంటే మొదటి అధ్యాయం మీరేంటో చెప్పాడు, 2వ అధ్యాయం చెప్పండి తనేంటో చెప్పుకుంటున్నాడు. ఎంత క్లియర్గా రాస్తున్నారు చూడండి. మొదటి అధ్యాయం సంఘం ఏంటో చెప్పాడు, 2వ అధ్యాయం తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే 2 నిందలు అడ్డాయి. ఒకటి, ఇప్పుడు పౌలు గారు నమ్మకస్తుడేనా? ఇది పెద్ద క్వశ్చన్ కదండి. ఇప్పుడు పౌలు గారు నిజమైన సేవకుడేనా, లేదా డబ్బుల కోసం సేవ చేస్తున్నాడా? డబ్బు కోసం సేవ చేసేవాడా, నిజమైన సేవకుడా కాదు? ఇది మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటంటే, ఈయన నిజమైన సేవకుడా కాదో తెలియాలంటే ముందు ఈయనేంటో తెలియాలి. 2వ ప్రశ్న ఏంటంటే, ఈయన నిజమైన సేవకుడా కాదో తర్వాత విషయం. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఈ నిజమైన సేవకుడు కాకపోతే ఇప్పుడు ఏది అబద్ధం అయిపోద్ది? రాకడ. ఎందుకంటే రాకడ ప్రసంగాలని చెప్పేది ఎవరు? ఆయనే. ఇప్పుడు ఈయన రాకడ ప్రసంగం చెప్తున్నాడు. రాకడ ప్రసంగం ఎందుకు చెప్తున్నాడు? జనాలను భయపెట్టి డబ్బులు చెప్పండి వెనకేసుకుంటున్నాడనే కాదు, ఇప్పుడు ఈయన మీద నిందేశారు. ఇప్పుడు ఈయన నిజమని తేలాలి. 2వది, రాకడ నిజంగా ఉందని ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు రెండిటికి ముడి ఉంది. ఒకటి, ఆయన నిజ సేవకుడైనా తేలాలి. 2, ఈయన నిజ సేవకుడైతే ఈయన చెబుతున్న సువార్త కూడా నిజమైందైతే నిజంగానే రాకడ జరుగుద్ది. ఈ రెండిటికి 2వ అధ్యాయంలో ఆన్సర్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు త్వరగా తెలిసేద్దాం చూడండి. ఇవాళ నా కర్రీలో ఏమేమి సార్ చెప్పనా? చేపల కర్రీలో చేప తలేహారు వేసిన వెంటనే అన్నాను, ఈరోజు అందరు తలలు తింటానని. అందరికీ అదేనా? అదిగో తలగా వేసారు కదా మరి. అందుకని ముగించేస్తానులేండి, అంత అమాయకంగా చూడకండి, నా వైపు వదిలేస్తాను. సరే చూద్దాం ఏదో చెప్తున్నాడు కిందికి. ఏదో చెప్తున్నాడు అనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టేవారమని బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు
మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు యాసమునైనను ఎన్నడూను వినియోగించలేదు. అందుకు దేవుడే సాక్షి. మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున సమర్థులమై ఉన్నను. అది ఏదో చెబుతున్నాడు చూడండి. 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఎలా అనగా మా బోధ కపటమైనది కాదు, మాది ఒరిజినల్ అని చెప్తున్నాడు. లోకంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా, మనం చర్చని చెప్తుంటే దొంగ బోధకు లేచిపోయి ఆడేమంటాడంటే మన దొంగ బోధ అంటాడు. అర్థమవుతుందండి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కడైనా కొత్తగా ఒక సంఘం ఫామ్ అయిందంటే అక్కడ సత్యం చెబుతున్నారు అనగానే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా, వీళ్ళని తప్పు పెట్టోళ్ళు ఇంకో నలుగురు లెగుతారు అక్కడ. ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం అదే. ఇప్పుడు పౌలు గారు 3 వారాలు చెప్పి వచ్చేసాడు, అక్కడ సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు 3 వారాల సంఘం కట్టేసరికి ఇప్పుడు పౌలు గారు బోధని, పౌలు గారి సబ్జెక్ట్ మొత్తం ఏదైతుందో మొత్తం ఫేక్ అన్నారు. ఎన్టీ రామారావు గారు అనేవారు, ఆయన పాలిటిక్స్ ప్రసంగాలు చెప్తున్నప్పుడు, రాజకీయ ప్రసంగాలు ఆయన అనేవాడు ఏమనంటే, దొంగే అన్నాడట జనాల్లోకి దూరిపోయి, దొంగ అడుగు అని. ఇంకెవడ తెలుతాడండి? దొంగ పారిపోతుంటే జనాల్లో కలిసిపోయి అన్నాడట, అదిగో దొంగ అటు వెళ్ళిపోయాడు అన్నాడట. వీడు మనలోనే ఉంటే ఇంకెవడండి చెప్పండి. అందుకే దొంగే మనల్ని దొంగ అంటే నడుతున్నాను, దొంగలే మిగిలిన దొంగలంటే ఇంకా దొంగ దొరికేది ఎలా? బయట దొంగ దొరకడేమో కానీ వాక్యపు దొంగలు దొరుకుతారు. ఎందుకు? అలా ఉన్నవో లేదో చూస్తే తెలిసిపోతారు వీడు దొంగ అని. మనకు అతిపెద్ద భయం ఏంటి చెప్పిన, ఎక్కడో భయం, అమ్మో ఈయన సేవకుడు అని. ఏ సేవకుడు? దొంగ సేవకుడాడు. మంచి సేవకుల జోలికి వెళ్ళకండి మడుతున్నాను. దొంగ సేవకులు కాదు మీకు తెలియాలి. దొంగ నోట్లు ఉన్నాయని ఎంత వాస్తవమో దొంగ సేవకులు కూడా ఉన్నారు అన్నది అంతే వాస్తవం. కిందకి అంటున్నాడు చూడండి, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన ప్రసంగాల్లో కొంచెం అలా ఉంటాయండి అన్నారంట. అదో రకంగా అంటే అపవిత్రమైన ప్రసంగాలు, తప్పుడు బోధలు అంటే చూడండి, ఎలాంటి మాట్లాడకూడదు అలాంటి మాట్లాడేస్తారండి ఆయన్ని. అపవిత్రమైన బోధ, తప్పుడు బోధ, మోసయుక్తమైనది, ఇలాంటివన్నీ అంటున్నాడు. అప్పుడు కిందకి అంటున్నాడు, సువార్త మాకు అప్పగించడానికి యోగ్యమైన దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారం కాక మన హృదయాలను పరీక్షించు దేవుణ్ణి సంతోషపరచు వారమై బోధించుచున్నాము. నిజంగా మేము మనుషులు సంతోషపరచాలంటే మేము అపవిత్రమైన సంగతులను మేము ఏం చేయకూడదు? ఖండించకూడదు. అంతే కదండి. మేము అపవిత్రమైన బోధలు చేస్తే మిమ్మల్ని ఏం చేయకూడదు? అపవిత్రతను ఖండించకూడదు. మేము మోసపరిచే వాళ్ళమైతే మేము ఏం చేయాలి? మీ డబ్బుల కోసం ఎక్కువ ప్రసంగాలు చెప్పాలి. మేము చెప్పామా? తను ప్రూవ్ చేసుకుంటున్నాడు చూడండి. సవాల్ చేసే మాట్లాడి చెప్పినా తన యొక్క ఆధారం ఏంటో బయట చెప్తున్నాడు. ధనాపేక్ష 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మీరు అన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనా కప్పిపెట్టు వ్యాసమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇచ్చకపు మాట ఏంటి? ఇచ్చ అంటే ఏంటి? ఇచ్చ అంటే ఏంటండి? ఇచ్చ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు నేను ఎలాంటి మాటలు చెప్తాను? ప్రజలకు ఏ అవసరమో చెప్పండి. నా ఇష్టం వచ్చిన మాటలు చెప్తాను. నాకు ఏమి ఇష్టం అంటే, మా ఇంట్లో చెప్పండి, నా ఇంట్లో జరిగిన చెత్త అంతా చెప్పుకోండి నాకు ఇష్టం. సగం ప్రసంగాల్లో చాలామంది దైవజనులు ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఇష్టమైన సంగతులు ఉంటాయన్నమాట. ఇష్టమైన సంగతులు ఏంటంటే, ఎంతసేపు కూరల కోసం, ఎంతసేపు సంసారాలు, ఆ గొడవలు ఉంటాయి, ఇంట్లో గొడవలు, అవి చెప్తుంటాయి. మరి ఇవన్నీ మాకెందుకంటే వాళ్ళకి అవి ఇష్టం. జనాలు కూడా ఏమి ఇష్టం అనుకున్నారు? అవే ఇష్టం. ఇంకో మాకు పెళ్ళైన కొత్తలో పాస్టర్ అమ్మ గారికి మాకు మ్యాచింగ్స్ ఎలా జరిగాయంటే, ఎలా జరిగాయి? వెంటనే చెవులు పెద్ద అయిపోతుంది మనకి. మీ మ్యాచింగ్స్ ఎలా జరుగుతుంది మాకు ఎందుకు? మీరు పెళ్లి వస్త్రాలు వేసుకోకపోతే మాకు ఏంటి నడుతుంది? ఇవన్నీ మనకి ఎందుకండి? అదో ఎక్కువ ప్రసంగాల్లో మీరు గమనించండి, వాళ్ళు కూర్చి ఎక్కువ చెప్పుకుంటున్నారంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఇచ్చకపు మాటలు అంటే వాళ్ళకి నచ్చినవి చెప్తారన్నమాట. ఆ మాటలతో ధనాపేక్షను కప్పి పెడతారన్నమాట. ధనాపేక్షను ఎలా కప్పి పెడతారంటే వాళ్ళు ఏమంటారు? ఎవడికి కావాలని డబ్బు అంటారు. మనం ఏమనుకుంటాం చెప్పండి? అయ్య గారికి అస్సలు చెప్పండి డబ్బుల మీద ఉండదండి, అస్సలు ఎవడికి కావాలి డబ్బు అన్నాడండి ఇందాక ప్రసంగంలో. హలో బాగా గమనించండి, ధనాపేక్షను ఎలా కప్పెడతారంటే డబ్బులు ఆశ ఉన్నట్టు ఎవడు చెప్పడండి.
నేను ఈ మాటలు నేను ఓపెన్గా చెప్పకూడదు కొన్ని. డబ్బులాస్ ఉన్నట్టు ఎవడో చెప్పడు. ఎలా చెప్తారు చెప్పనా? పరిచర్య విస్తరిస్తుంది, ఈ ఈ ఏడాది మన ప్రాజెక్టులు ఏంటంటే ఒక అనాది శరణాలయం కట్టాలనుకుంటున్నాం. అయ్యగారిది ఎలాంటి గుండె అండి, అనాథలను ఆదరిస్తాడంట. అయ్యగారు ఇదిగో శతమానాలు అమ్మిచ్చేస్తామండి అన్నారంట. అదొక కప్పి పెట్టడం. అనాథాశ్రమాల కడుతున్నామని కప్పడం, హాస్పిటల్ కడుతున్నామని కప్పడం. అందరినీ కాదండో, ఈ కొందరిని అంటున్నాను నేను. మంచిగా హాస్పిటల్ కట్టిన వాళ్ళు ఉన్నారు, మంచిగా అనాథ శరణాలయాలు నడిపిస్తున్నారు, అందరిని కాదు. కానీ మెజారిటీ దొంగలు ఉన్నారు. అదో కప్పుతారు. మిమ్మల్ని డైరెక్ట్ డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవ్వరు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు సమాజంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేంది మేము చేస్తున్నామంటే ఇస్తారు. ఇస్తారు ఎవరా? ఇదిగో ఈ ఏరియాలో తాగునీరు లేక బాధపడుతున్నారు, మనం సంఘముగా వారిని ఆదుకోవాలి. వెంటనే నీ కిడ్నీ తీసేస్తావు నువ్వు. వెంటనే ఈ ప్రసంగానికి ప్రజలకు నీరిద్దాంరా కిడ్నీ తీసి అనుకుంటా. అది కప్పి పెట్టడం. ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే సందర్భం అక్కడ మరి సేవకుల కోసం వచ్చింది కాబట్టి నా ఇంటెన్షన్ ఏం లేదండో. మరి పౌలు గారి మీద నిందేశారుగా, దొంగలు ఎలా దొరుకుతారో చెప్పడానికి చెప్తున్నాను నేను. కొంతమంది ఉంటారు, కానుకలు కవర్ ఇస్తారా, కవర్ ఇలా తణుగుతారండి. ఎందుకు? వాళ్ళకి ఎంత అలవాటు అంటే ఆ ఎత్తును బట్టి వాళ్ళు ఎంత ఇచ్చారో కూడా చెప్పేస్తారు. అందులో నోట్లు సైజులు తెలిసిపోతాయి కదండి. సైజులు కవర్ బాగా అడలిపి ఉందనుకో, 100 కాయింతలు అన్నమాట. కవర్ సన్నగుండి ఎత్తుకుందనుకోండి, అది 500 కాయింతలు అన్నమాట. ఈసారి 10 కాయింతలు ఇచ్చాను, 2 ఒకలాగా ఉంటాయి. కప్పి పెట్టడం, లేనట్టుగా చూపించడం, ధనం అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడడం, ఏదో బయటికి మభ్య పెట్టడం. కానీ మేము అడుగుతున్నాను, ఎప్పుడైనా మేము ఇలా నటించాం? అయినా మీ కళ్ళు కప్పొచ్చు మేము, కానీ దేవుని కళ్ళు మేము కప్పగలమా అన్నాడు. నేను ఎలాంటి సేవ చేస్తున్నా నా దేవుడే నాకు సాక్షి. ఈ సవాల్ ఎవడైనా చేయగలడండి? నేను ఎలాంటి సేవ చేస్తున్నాను, నా దేవుడే నా సాక్షి. ఇంత చెప్పి సాక్షిని ఎవరిని పెట్టాడు చెప్పండి? దేవుడు సాక్షి. రెండవ సాక్షిని ఎవరిని పెట్టాడు తెలుసా? మీరే సాక్షి. ఒకవేళ నేను దేవుడి మీద గంటేసి కనబడిన దేవుడి మీద సాక్ష్యాన్ని పెడితే మీకు తెలియదా? ఎప్పుడన్నా మీ దగ్గర రూపాయి తీసుకున్నాను? ఎప్పుడైనా ఇది కొనండి అని ఎప్పుడన్నా నేను అడిగానా? ఇది చెయ్యండి అని ఎప్పుడన్నా అడిగానా? ₹1 ఆశించలేదని దానికి ఎవిడెన్స్ ఎవరు తెలుసా? మీరే నాకు ఎవిడెన్స్. రెండో ఎవిడెన్స్ ఆయన. ఇలా చెప్పాలండి, ఓపెన్ పుస్తకంగా చెప్పాలి. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు, నా సొంత అవసరాల కొరకు ఎప్పుడైనా డబ్బులు అడిగానా? ఒకటి, నేను డబ్బు కోసం బతికేవాడిని కాదని మీరు సాక్షి. 2, నా దేవుడు నాకు సాక్షి అంటూ 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కానీ ఘనతను మేము కోరలేదు. నిజానికి మీరు మమ్మల్ని గౌరవించాలి, ఎందుకంటే అపోస్తలము. ఇక్కడ అపోస్టల్, మమ్మల్ని మీరు గౌరవించాలి. అపోస్తలత్వాన్ని పొందుకున్న మమ్మల్ని మీరు గౌరవించాలి. మీరు మాకు మేలు చేయాలి. మనుషుల వలన కానీ మీ వలన కానీ మాకు గౌరవం రావాలి. మాకు అధికారాలు ఉన్నాయి. ఎంత అధికారం ఉందో తెలుసా? ఈడు సంఘానికి వ్యర్థమైన వాడని ఇక్కడ మేము బంధిస్తే నేను పరలోకం అక్కడ బంధిస్తుంది. అంత అధికారం మాకుంది. సంఘం నుంచి వెలివేసామో దేవుని రాజ్యం నుంచి మిమ్మల్ని వెలివేసేస్తాం. అంత అధికారం మాకుంది. ఎంత అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. అపోస్తుల అధికారం అంటే మాటల హస్త నిక్షేపణ చేస్తాం, స్వస్థతలు పరుస్తాం, ఎన్నో విషయాలు మేము జరిగిస్తాం. ఇంత అధికారం మాకున్నా ఏ రోజన్నా మీ మీద మేము ప్రభువులుగా వ్యవహరించామా? ఎక్కడ ప్రభువులుగా మేము వ్యవహరించలేదు. ఈరోజు నడుతున్నాను, చాలామంది తగ్గించుకున్న సేవకులేరు. ఎమ్మెల్యే గారు లాగా ఎవరెత్తున్నారు? ఎమ్మెల్యే గారు, మన సేవకులు ఎమ్మెల్యే గారు తెల్ల సొక్క వేసుకుని ఎలా తిరుగుతాడో చెప్పండి. ఈయన కూడా ఒక అద్దరు సొక్క వేసుకుని అలా వెళుతుంటే మనకు అసలు సిగ్గు ఉండదండి. మనం వెళ్తుంటే ఇలాగ వందనాలు ఇలా నీ అమూల్యమైన ఓటు ఏమంటున్నా మాకు ఏంటి? ఆ ఫీలింగు, నీ వ్యవహారం ఎవడికి? నీ ఎమ్మెల్యే బిల్డప్ మళ్ళీ ఎవడికి? మాకు అధికారం ఉంది, మాకు పేరుంది. ఎప్పుడైనా మా వాటర్ బాటిల్ పట్టుకుంటారా, ఎప్పుడైనా ఈ శర్మ సొక్కాలు పట్టుకుంటారా, ఎప్పుడైనా డిమాండ్ చేశానా? అడుగుతున్నాడు చూసారా ఆయన ఎలా చూసుకుని తెలుసా? అసలు నిజానికి మీరు మమ్మల్ని చూడాలి సేవకులు గనక అంటున్నాడు. మీరు మమ్మల్ని చూడాలి సేవకులు గనక. కానీ రివర్స్ ఏంటి చెప్పిన?
తల్లి బిడ్డను చూసినట్టు చూశాను మిమ్మల్ని. తల్లి బిడ్డను పాలు ఇచ్చే తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో, బిడ్డను చంకని ఎలా వేసుకుంటుందో, పసి బిడ్డలని మిమ్మల్ని చూశాను నేను. టెస్ట్మని అదిరిపోద్దని పౌలు కాదు. పిల్లల్ని చూసి అసలు మీరు మాకు అన్నం పెట్టాలి కానీ నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను గౌరవించాలి కానీ నేను మిమ్మల్ని గౌరవించాను. రివర్స్ అంతా నేను చేశాను. పాలిచ్చే తల్లి ఎలా చూస్తుందో తల్లి మాదిరి నేను చూశాను. ఒక మాట అడుగుతున్నాను ఈ అధ్యాయాన్ని ముగించే ముందు. ఎప్పుడైనా మీ సేవకులను చూసి మీరు ఈ సాక్షి మీరు ఇవ్వగలరా? మా సేవకుడికి ధనాపేక్ష లేదని మీ సేవకుడి కోసం మీరు చెప్పగలరా? చెప్పుకుంటే ధన్యత, చెప్పుకోకపోతే మీ దౌర్భాగ్యం. రెండవది, మా సేవకుడికి ధనాపేక్ష లేదని చెప్పుకోవాలి. రెండవ గర్వపు మాట ఏంటి చెప్పిన, అతిశయం ఏంటో చెప్పిన, మా సేవకుడికి తగ్గింపు ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ పెడితే ఇక్కడ తింటాడండి, ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాడండి, ఇక్కడ పడుకోమంటే ఇక్కడ పడుకో. చెప్పగలవా నీ సేవకుడి వరకు? నువ్వు కంగారు అయిపోతే ముందు నీ ఇల్లు ఏ రోజు తొడవగానే వస్తే మనం దుడుతావు. ఎందుకు అమ్మో ఇలా ఉంటే ఆయన ఉండండి. ఎందుకు ఉండో? మనిషి కదా ఆయన, గ్రహాంతర జీవా. మనం ఉంటున్నాంగా. శుద్ధి శుభ్రం ఉండడం మంచిదే, గౌరవించడం మంచిదే, కానీ ఆ ఎగస్టాల్లే వద్దు, అవే వద్దు. ఏది పెడితే అది తినాలి, ఏది ఉంటే అది తినాలి. డిమాండ్ చేస్తారు. ఓ మాట చెప్పిన, అనుకున్న కర్రీ వండకపోతే కోపం నుంచి వెళ్ళిపోయే సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అన్నంత కానుక ఇవ్వకపోతే మళ్ళీ మీ ముఖం చూడని సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అన్నా కానుక ఇవ్వలేదని ఇంట్లో ఏముందిరా కొత్తదనగానే కొత్త పరుపు ఉందంటే పరుపు కారు మీద పట్టుకుపోయిన ఒక ఆయన ఉన్నాడంటే మీరు నమ్మగలరా? మీ ఏరియాలో ఉన్నాడు, నమ్మగలరా? పేరు చెప్పండి, ఎందుకంటే సేవ చేస్తున్నారు ఆయన. నమ్మగలరా? ఎవడైనా రేట్లు మాట్లాడంటే సువార్త అని చెప్తున్నాను, వద్దని చెప్పండి. సిగ్గు లేదు, సువార్తకు రేటు మాట్లాడుతున్నాను అడిగి చెప్పండి. మీరు చెప్పకే ఇలా తయారవుతున్నారు. చెప్పండి, అయ్యా బాగానే చూసుకుంటామండి, మంచి అన్నం పెడతామండి, మాకు కలిగింది ఇస్తామండి, మీరు రండి సార్ బంగారంలా చూసుకుంటామని చెప్పండి. ఆ మాట చాలదండి వాళ్ళకి. ముందు అడ్వాన్స్ వేయండి, డేట్స్ కన్ఫర్మ్ చేస్తాం. అడ్వాన్స్ ఏంటి? టికెట్ బుకింగ్. మాకు ఇది అడ్వాన్స్ వేస్తే డేట్స్ బుక్ చేస్తారు. ఇలా ఆటలు ఎక్కువైపోయారండి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో. మార్పు మీలో వస్తే చెప్పండి, మార్పు అలాగ స్టార్ట్ అవుద్ది. పిలుపు మీలో తేడా ఉంటే అక్కడ పిలుపు కట్ అవుద్ది. జాగ్రత్త. ఎందుకంటే అందరూ నిజాయితీగా సేవ చేద్దామని వచ్చిన వాళ్ళే, కాకపోతే రాను రాను ఇలా తయారవుతున్నారంటే మీరు ప్రశ్నించకపోవడం వల్లే. పౌలు గారు అన్నారు, ఆయన చెబుతున్నాడు, బిడ్డను చూసుకున్నాడు. స్థానం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారాభించినట్లు ఎంత గారాభించాను నేను. మేము మీ మధ్య సాధులమై ఉంటే ఎంత తగ్గించుకున్నాం. గనుక మీ యందు విశేష ఆసక్తి గలవారమై మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాం. మరో ప్రశ్న అడుగుతున్నాను. తల్లిలా చూశాడట, కిందికి వచ్చేసరికి అంటాడు తండ్రిలా చూశాడట. కిందికి 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకున్నాను. తల్లిని నేనయ్యాను, తండ్రిని నేనయ్యాను, చివరికి మీకు ఏమన్నా జరిగితే మీకు ప్రాణం పెట్టేంత అండాకొండ నేనయ్యాను అన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ప్రాణం పెట్టేంత. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, 3వ ప్రశ్న, మీకేమన్నా జరిగితే మీకోసం ప్రాణం పెట్టే సేవకుడు మీకున్నాడా? ఈ ప్రశ్న సమాధానం ఉండవు మన దగ్గర. మళ్ళీ అడుగుతున్నాను. మిమ్మల్ని తల్లిలా చూసుకోవాలి. 2 తగ్గించుకుని ఉండాలి. 3 గౌరవాలకి దూరంగా ఉండాలి. 4 చెప్తున్నాడు తండ్రిలా ఉండాలి. 5 చెప్తున్నాడు మీకోసం ప్రాణం పెడతాడా? పెట్టగలడా? మరి ఎందుకు ఆ సంఘానికి వెళ్తున్నావు? దగ్గరగా ఉందని వెళ్తున్నాను అంతే. నీ ఆత్మీయ రక్షణ కొరకు ఆయన రిస్క్ తీసుకోగలడా? శ్రమలో కూడా నీ బాగు కొరకు ఎదురు రాగలడా? నువ్వు ఎలాగున్నావు ఎప్పటికప్పుడు నీ వాకప్ చేయగలడా? బాగానే ఉంటున్నాడా? ఏమైనా తేడాగా ఉన్నాడా? ఇవన్నీ నీ కోసం వాకప్ చేయగలడా? తేడాగా ఉంటే నేను గద్దించగలడా? నిన్ను హెచ్చరించగలడా? అవసరమైతే నీ జీవితం బాగు కొరకు తన కష్టాన్ని ముందు పెట్టగలడా? నీ కొరకు ప్రాణం పెట్టగలడా? అలాంటి సేవకుడు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. అలాంటి సేవకుడు లేకపోతే జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు. మరో మాట కిందికి చెప్తున్నాడు 8వ వచనం నుండి కిందికి 9వ వచనం నుండి, మా ప్రయాసము మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు
సువార్తను ప్రకటించి రాత్రి పగలు ఏం చేస్తున్నారట? జీవనము చేయొచ్చు. మీరు కొత్తగా మీరు సంఘంగా వచ్చారు, ఇంకా సంఘంగా ఫామ్ అవ్వలేదు. నిజానికి మీరు మమ్మల్ని గౌరవించాలి, మా అవసరాలు తీర్చాలి. ఈ టైంలో మీ మీద ఈ కానుకలు లాంటి బడ్డని పెడితే మీరు ఏమవుతారు? విశ్వాసంలో బలహీనైపోతారు. అందుకే మీకు తెలియదు పరిచర్య ఎలా చేయాలో, మీకు ఎలా మాట్లాడాలో తెలియదు. కొత్తగా వచ్చిన మీ మీద ఇన్ని బాధ్యతలు పెడితే మీరు ఏమవుతారంటే మమ్మల్ని అనుమానిస్తారు. మమ్మల్ని అనుమానిస్తే మేము చెప్పే బోధన అనుమానిస్తారు. అందుకే మా అవసరాలు కూడా మేము తీర్చుకోవడానికి మేము ఏం చేసాం తెలుసా? మేము కష్టపడ్డాం. సేవకులకు ఉండాల్సిన మెలకువలు అండి. అయ్యో, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బుల కోసం మాట్లాడితే ఏమనుకుంటారు? మెలకువ. కొత్తగా ఆత్మీయంగా పసిపిల్లలకు ఉన్న కుటుంబాల దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాల్సిన మెలకువ. పౌలు గారికి ఆ మెలకు తెలుసు అంటే అందుకే అంటున్నాడు, మీరు ఎక్కడైతే డిస్టర్బెన్స్ అవుతారని, మీలో ఎవరికైనా మేము భారంగా ఉండకూడదని రాత్రి పగల్లో కష్టం చేసి జీవనం చేయొచ్చు. మీకు దేవుని సువార్త ప్రకటించడం అంటే పగలంతా వర్క్ చేస్తున్నాడో లేదా నైట్ అంతా వర్క్ చేస్తున్నాడో, మరి ఏ టైంలో సువార్త చెప్తున్నాడో మొత్తం మీద ఓ పక్క ఆయనకు కావాల్సిన అవసరాల కొరకు పనులు చేస్తున్నాడు, మరో పక్క సువార్త చేస్తున్నాడు. ఎక్కడ డబ్బులు ఏ రోజని మిమ్మల్ని అడిగానా? కష్టపడి నేనే నా తిండి నేనే సంపాదించుకుని మా భోజనం మేమే తిని మా కష్టం మేమే పడి మీకు ఉచితంగా మేము వాక్యం చెప్పాం కదా. ఎప్పుడైనా చెప్పండి, ఎవడో మీ మధ్యకు వచ్చి నేను డబ్బులు తీసుకుంటాను అంటుంటే ఎవడు మీ మధ్యకు వచ్చి చెబుతుంటే మీరు ఎలా వినగలుగుతున్నారు? మీరు వినలేరు. ఎందుకు చెప్పినా, ఒకవేళ నేను డబ్బులు తీసుకునేవాడిని అయితే ఎప్పుడన్నా మీ దగ్గర నేను రూపాయి తీసుకున్నాను, మీరే దానికి సాక్ష్యం. నేను కష్టపడ్డాను తప్ప చెప్పండి ఏ రోజు మిమ్మల్ని డబ్బులు అడగలేదు. అంటే తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. రెండో అధ్యాయంలో ప్రూవ్ చేసుకుంటున్నాడు. చూడండి, తనను తాను నిరూపించుకుంటున్నాడు. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమే, దానికి మీరే సాక్షులు, దేవుడే సాక్షి. ఒకవేళ మీ ముందు నటించి మేము పక్కకు పోయినా దేవుడు మమ్మల్ని ఊరుకోడు. మీ మధ్య మేము ఎలా ఉన్నాం మీకు తెలుసు. తగ్గించుకున్నాం, అనింద్యంగా ఉన్నాం, నిందలేని వారికి ఉన్నాం, భక్తిగా ఉన్నాం, నీతిగా నడుచుకున్నాం. ఎందుకంటే మా ప్రవర్తనలో ఏమాత్రం ఇంచు తేడా వచ్చినా మీరు సరాసరి ముడి ఎక్కడికి పెడతారంటే వాక్యానికి ముడి పెడతారు, డిస్టర్బెన్స్ అయిపోతారు. సందర్భం కాకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను, ఏమనుకోకండి. నాకు ఒక స్పీకర్ అంటే చాలా ఇష్టం. ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఇప్పటికీ సువార్త చేస్తున్నారు, మంచి సువార్థికుడు, మంచి ఆయన సువార్త చేస్తుంటే ఆయన ప్రసంగాలు ఎంత ఇష్టంగా వినేవాడినో. గంటలు రాత్రి పగళ్ళు నిద్రపోకుండా ఆయన ప్రసంగాలు తగినేవాడిని, నోట్స్లు రాసుకునేవాడిని. అయితే ఒక రోజు అంటే విశ్వాసుల సూపులు ఎలా ఉంటాయి చూడండి, ఆ సడన్గా ఆయనకు ఒక రోజు మేము రూమ్కి భోజనం పట్టుకెళ్ళిన వెంటనే నేను ఎప్పుడు ఆ డిస్ప్లేలో ఆ వీడియోలో ఆయన్ని ఆ తెల్ల సొక్క అలా చూసేవాడిని, మంచి ప్రసంగాలు వినేవాడిని. ఆయన పిక్చర్ నాకు అలాగే నోట్ అయిపోయింది. సడన్గా ఆయనకి మేము రూమ్కి వెళ్ళేసరికి ఆయన ఎలా ఉన్నాడంటే ట్రాక్ టీ-షర్ట్ వేసుకుని ఉన్న వెంటనే నాకు డిస్టర్బెన్స్ వస్తుందండి. అది పెద్ద పాపం అండి? అది పెద్ద పాపం కాదు. అది పెద్ద పాపమా? అది పాపం కాదు. కానీ నేను సడన్గా ఆయన చూస్తే నాకు ఏమనిపించింది అనుకున్నారు? అరే మనలాగా ఉన్నాడేట్రా అనిపిస్తుంది. అంటే కొత్తగా ఉన్న విశ్వాసాలకు ఎలా ఉంటుందంటే వాళ్ళ ముందు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాం కూడా చూసుకోవాలి, ఏ కొట్టు దగ్గర నిలబడుతున్నాం కూడా చూసుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం చూడాలి. కొత్తగా ఉన్న విశ్వాసం షాపింగ్లకు తీసుకెళ్ళకూడదు. చాలామంది చేసి తింగర పనులు కవర్లు మోంతారు, వాళ్ళతో కవర్లు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నీకు లోకం ఉంది, పాస్టర్ గారే టీ-షర్ట్ వేసుకున్నారంటే మనం కూడా చెప్పండి, ఇక జబ్బల పని లేకుండా వేసుకుని తిరగొచ్చు అనుకుంటాడు వాడు. టీ-షర్ట్లు వేసుకుంటారు కదా కొంతమంది. ఇప్పుడు లైవ్లో సిగ్గు లేకుండా సంఘాలు ఇలా కూర్చుని వర్షిప్లు టీ-షర్ట్లు వేసుకుని డింగా అని కొడుతున్నారు. నేను అడుగుతున్నాను, నువ్వే వయసు మళ్ళీ టీ-షర్ట్ వేసుకుంటే వయసులో ఉన్న కుర్రగోళ్ళు టీ-షర్ట్లు వేసుకుని చర్చిలో తిరుగుతా, చర్చ అవుద్దా సంత అవుద్దా? ఇలాంటివన్నీ విశ్వాసాలు గమనిస్తారా? ఎర్లీ స్టేజ్ అని గమనిస్తాడు. మెచ్యూరిటీ ఉన్నవాడైతే గమనిస్తాడు. ట్రాక్ టీ-షర్ట్ ఎందుకు వేసుకున్నాడు? అప్పటికి మనకు మెచ్యూరిటీ లేదు, స్టార్టింగ్ ఇస్తుంది కదా. మెచ్యూరిటీ ఉన్నవాడు గమనిస్తాడు. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా ఫార్మల్ ప్యాంట్ వేసుకుని పడుకున్నప్పుడు కూడా తెల్ల సొక్క వేసుకుంటే ఏమైపోతాడు? త్వరగా చచ్చిపోతాడు ఆయన. నాకు అవన్నీ తెలియగా నేను ఏమనుకుంటున్నాను, ఇదేంటి ఇలా ఉన్నాడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటున్నాను. ఆయన ఫోన్ కూడా మాట్లాడతాడు ఆయన అనుకుంటున్నాను నేను. స్టార్టింగ్ అలా ఆ ఫీలింగ్స్ ఉంటాయండి. అందుకే పౌలు గారికి జాగ్రత్త తెలుసట. ఎలా ఉన్నాం మేము ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా. అందుకే చూడండి, సేవకులు ఉన్నప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ మాటలు ఒకలా ఉంటాయి, కొత్త కుర్రలు ఉన్నప్పుడు అక్కడ మాటలు తగ్గించేస్తారు. చూడండి, తెలివైన సేవకులు. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే మీరు ఏమవుతారో చెప్పినా భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు, అయినా మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, నా లైఫ్ స్టైలే ఇంతే. నేను దేవుడి దగ్గర మీరున్నా లేకపోతే నేను ఎలాగే ఉంటాను. నా భక్తిది, నా దేవుడే సాక్షి. తన రాజ్యము మహిమ నిమిత్తము
పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునే వాళ్ళని మీలో ప్రతి వాడిని హెచ్చరించు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చు. తండ్రి తన బిడ్డలను ఎలా నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల నేను నడుచుకుంటున్నాను మీకు తెలియదు. తల్లిలా ఉన్నాను, తండ్రిలా ఉన్నాను, ఇప్పుడు చెప్పండి నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా అన్నాడు. ఇలా మొదలుపెట్టి ఒక మాట అంటున్నాడు చూడండి 15 వచనం నుండి. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయొచ్చు, మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై మమ్మను ఆటంకపరచుచు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు ఈ సువార్తను అడ్డగిస్తున్న యూదుల మీదకి వచ్చును. సహోదరుల, మీరు శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీకు దగ్గరగుండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిన ఇది కాబట్టి మేము యొద్ద రావాలని ఉంటుమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచిన అనగా మా నిరీక్షణ అయిన ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది మన ప్రభు అయిన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు. మీకేమర్థమవుతుందండి? ఏ విషయం చెప్పినా మొత్తం విషయం అంతా తెచ్చి ఎక్కడ ముడిపెడుతున్నాడు చెప్పండి? రాకడ. ఎక్కడ? రాకడ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాకు ధనాపేక్ష లేదని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మా బోధ పవిత్రమైనదని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మేము ఉన్నతంగా సేవ చేస్తున్నామని చెప్పాడు. చెప్పేవన్నాడు చాలామంది ఆటంకపరుస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిమ్మల్ని చూసినప్పుడు ఒక విషయం మాకు కలుగుతుంది. శరీరం బట్టి చాలాసార్లు మిమ్మల్ని చూడాలనుకున్నాను, చూసేంత పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆటంకాలు, ఎక్కడికక్కడ చంపేస్తున్నారు, ఎక్కడికక్కడ రాకుండా అడ్డగించేస్తున్నారు. నాకు రావాలని ఉంది, కానీ వచ్చే పరిస్థితులు లేవు. అయితే నాకు ఒక ఆశ అయితే ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది. కానీ ఇప్పుడు చూడకపోయినా 2వ రాకడలో ఖచ్చితంగా మిమ్మల్ని నేను చూస్తాను. ఇప్పుడు చూడకపోయినా 2వ రాకడలో మిమ్మల్ని చూస్తాను. ఆ రోజు మిమ్మల్ని కనిపెడతాను. ఆ రోజు 2వ రాకడలో నాకు ఏ డే తెలుసా? అది డిస్ట్రాయిడ్ డే కాదు, నాశనకరమైన దినం కాదు. ఆ 2వ రాకడ దినం ఎలాంటిదంటే అది నాకు సెలబ్రేషన్ డే అన్నాడు. నాకు సెలబ్రేషన్ డే ఎలా అంటే ఆ రోజు నాకు అవార్డ్స్ ఇస్తే, అదిగో దెస్సలోనిక సంఘాన్ని కట్టింది ఎవరు? 3 రోజుల్లో కట్టారట ఆ సంఘాన్ని. ఎవరు అనగానే పౌలంట. ఎక్కడ అనగానే ఆ కోట్ల మంది చూస్తుండగా, దేవదూతలు ఉండగా, మనుషులందరూ ఉండగా, ఆ కోట్ల మనుషుల మధ్యలోంచి వస్తాను. ఎస్ మై లార్డ్, ఆ 3 రోజుల్లో సంఘాన్ని కట్టింది నేనే. ఆ రోజు నా దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మహిమ, నా మహిమే మీరు గొప్ప చెప్పుకుంటాను. ఇదిగో వీళ్ళు నేనే కట్టిన ప్రభు, ఇతను నేనే మార్చిన ప్రభు, వీళ్ళు నేనే మార్చిన ప్రభు, నేనే కట్టాను ప్రభు. ఈరోజు తాత్కాలికంగా శరీరాన్ని బట్టి మీరు నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చేమో, కానీ ఈరోజే రాకడ జరిగిపోతే ఆ రాకడలో ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తా. ముగించేస్తున్నాను 2వ అధ్యాయాన్ని ముగించేస్తున్నాను. త్వరగానే ముగించేస్తాను. 2వ అధ్యాయంలో బాగా వినండి. సేవ నాణ్యంగా ఎప్పుడు చేయగలమో తెలుసా? రాకడ భయం ఉంటే చేయగలం. ఏ భయం? రాకడ భయం. పౌలు గారు ఇంత నిక్కర్సైన సేవ చేస్తారంటే కారణం ఏంటి? రాకడ ఉందని. వాళ్ళంతా స్ట్రాంగ్గా నిలబడ్డారంటే కారణం ఏంటి? రాకడ ఉందని. ఈరోజు పౌలు గారు ఇంత ఖచ్చితమైన సేవ చేస్తారంటే రాకడ ఉందని నమ్మాడు కనుకే ఆ రాకడ కొరకు భయపడుతూ సేవ చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ముగించేద్దాం. కాబట్టి ఇక సహింపజాలని ఎథెన్సులో మేమొంటిగా నేను ఉండుట మంచిదని ఎంచి, అంటే ఆ ఏరియాలో వెళ్తున్నాడు. ఎవడనూ కదిలింపబడకూడదని మిమ్మల్ని స్థిరపరచుటకై మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిసరగా తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించవలనని ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది ఇదియు మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించడం వలన మనము నియమింపబడిన వారమని ఆ రోజు మీకు ప్రసంగాలు చెప్పానుగా, మీకు గుర్తుందిగా. ఇందుచేత నేను ఎక్కడూ సహింపజాలక సోదకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అని, మా ప్రయాస వ్యర్థమైపోవనేమో అని మీ విశ్వాసం వలన తెలుసుకున్నామని అతన్ని పంపితిని. తిమోతి ఇప్పుడు మీ వద్ద నుండి మా వద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ అపేక్షించున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడ అపేక్షించు, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చి నీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లో, శ్రమ అంతట్లో మీ విశ్వాసమును చూసి మీ విషయమై ఆదరణ పొందుతూ ఎంతకన్నా ఏం కావాలి? నాకు నేను బోధించిన వాక్యం అర్థం కాలేదని, నేను కట్టిన సంఘం అర్థం కాలేదని, ఇంకా నిలిచుందన్నప్పుడు ఎంతకన్నా నాకు ధన్యత ఏముంది? అందుకే కింది కట్టినట్టు చూడండి 8వ వచనంలో, అనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే,
మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితే మేము బతికినట్టే. ఇదిగో దేవుని ఎదుట నాకు ఒక రోజు నాకు అవార్డ్స్ గొప్ప ఏదైనా ఉంది అంటే మీరు నిలబడితేనే ఆ రోజు నేను ఆయన ఎదుట తలెత్తుకోగలను. ఒకరోజు మీరు నిలబడకపోతే నేను ఏమైపోవాలి? ఇంత బతికి చెప్పండి అన్నట్టు ఉంటుంది. ఇంత సేవ చేసి 40 సంవత్సరాలు సేవ చేసి 50 సంవత్సరాలు సేవ చేసి ఇంత సేవ చేసిన తర్వాత నా సంఘం నుంచి ఒక్కడు కూడా పరలోకం రాకపోతే, నా సహవాసంలో ఒక్కడు కూడా నాతో పాటు పరలోకం రాకపోతే ఆ రోజు దేవుని ఎదుట నేను ఏమైపోవాలి? చచ్చినట్టే. ఆ రోజు నా స్థితి చచ్చినట్టే. దేవుని ఎదుట నేను చచ్చిపోయినట్టు. మీరు నిలబడ్డారా? నేను నిలబడతాను. మీరు పడ్డారా? నేను ఆందోళన చెందుతాను. మీరు ధైర్యంగా ఉన్నారా? నాకు సంతోషం. మీరు భక్తిగా ఉన్నారా? నాకు నిండు ఆదరణ, తృప్తిగా ఉంటుంది. ఎస్, మన సర్కిల్ అంతా బాగున్నారు. ఎస్, మన సంఘం అంతా బాగుంది. వాళ్ళ తప్పు చేయడానికి దేవునికి భయపడుతున్నారు. 2, నేను చెప్పిన బోధకు భయపడుతున్నారు. 3, నన్ను గౌరవిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు సేవకులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కానీ, సంఘాలకు దగ్గరకు ఉన్నవారు కానీ, సహవాసానికి దగ్గరకు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీకు కూడా చెప్తున్నాను, అందరికీ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకు చెప్పినా, మీరు చేసే పనులు మీతో పోవు. మీరు చేసే పనులను బట్టి ఎవరిని అంటారు చెప్పినా, ఇదే రా జేమ్స్ గడు మీకు నేర్పించాడు అంటారు. ఇదేనా మీ పాస్టర్ గారు మీకు నేర్పించాడు? ఇదేరా ఈ పారంభోగ పనులు చేయడానికి మీరు సంఘానికి వెళ్తున్నారు? మరి మారక ముందంటే ఏదో ఏడుసావు, మారానని చెప్పుకుని కూడా ఇంకా ఏంట్రా నువ్వు? మీరు సినిమా చూసినా సంఘాన్ని తిడతారు, గుర్తుపెట్టుకోండి. మీరు బూతును మాట్లాడినా సంఘ నాయకుడిని తిడతారు, గుర్తుపెట్టుకోండి. మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆత్మీయంగా మానసికంగా ఎవరిని చంపేస్తారు తెలుసా? మీ సేవకుడిని బతుకుండగా మానసికంగా చంపేస్తారు ఆయన, గుర్తుపెట్టుకోండి. మీతో ఉంటాడంట కదండి, ఇలా చేసేయడానికి కానీ నాకు ఎలా ఉంటుందండి? అయిపోయినట్టే. ఇంకా మీతో ఉంటారంట కానీ మీ సంఘంలో ఆ పాప ఇంకో బైక్ ఎక్కి వెళ్ళిపోయిందని కానీ ఎలా ఉంటుందండి? ఇంకెందుకు ప్రసంగాలన్నీ ఏమైపోయినట్టు? బాధ అయిపోతుంది. చచ్చినట్టే. అందుకంటున్నాడు, చచ్చినట్టే. మీరు నిలబడ్డారా? మేము బతికినట్టే. మేము మీ ముఖం చూసి మీ శ్వాస విషయంలో లోపము తీర్చినట్లు అనుగ్రహించుచు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికంగా దేవుని ఏడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును మేము పొందుచున్న యావత్తు ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఏమని చెప్పడం? థ్యాంక్స్, మీరు బాగున్నారు, నా ప్రేయర్కి దేవుడు ఆన్సర్ చేశాడు, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆనందం వేస్తుంది, దేవుడు కాపాడుతున్నాడు, మిమ్మల్ని కాపాడుతున్నాడు, బాగున్నారు. ఎవరు తాలీకండి కుర్రోడు అంత భక్తిగా ఉంటాడు అనగానే బయటలు చెప్తారు, ఆ పౌలు గారి తాలీక అనగానే ఎంత బాగుంటుందండి. పౌలు గారి సంఘానికి వెళ్తున్నావా, అందుకే అంత భక్తిగా ఉన్నావు అనగానే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ సేవకుడికి. ఎంత జాగ్రత్తగా ఉంటారో. ఏ సంఘానికి వెళ్తున్నారండి మీరు అనగానే పలానా సంఘానికి వెళ్తున్నాం అనగానే ఎంత గౌరవం అండి మిమ్మల్ని బట్టి సంఘానికి. రాత్రి పగలు ప్రార్థన చేస్తుండట. మళ్ళీ అడుగుతున్నాను, మీ ఆత్మీయ జీవితం కొరకు రాత్రి పగలు ఆలోచించే సేవకులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. రాత్రి పగళ్ళు మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారు, మీకు శ్రమస్తో మీ పక్కన నిలబడేవారు, మీ కన్నీరు వస్తే మీతో పాటు కన్నీరు కార్చేవారు, మీకు సమస్య వస్తే మీతో పాటు మీరు చేయబట్టుకుని నిలబడేవాళ్ళు ఎవరైనా ఉంటే, మీకోసం దేవుణ్ణి దివారాత్రులు గోజాడే సేవకులు ఉన్న వారితో చేయి పట్టుకోండి. ఎందుకంటే వ్యాపారవేత్తలు ఎక్కువైపోయిన రోజులు ఇవి. మంచి సేవకులను ఎదుక్కోండి. ఇంత చెప్పన్నాడు, మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మమ్మల్ని నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చిన గాక. మాకు రావాలనే ఉంది. మన ప్రభు అయిన యేసు మన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంత్యమైనవిగా మేము మీ ఎడల ప్రేమలో ఎలాగ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. బాగా వినాలి. ఈడు రాకడ కోసం బతుకుతున్నాడు అనడానికి మరో గుర్తేంటి చెప్పనా? నీ చుట్టూ గొడవలు తగ్గించుకుంటావు, అందరిని ప్రేమించడం మొదలు పెడతావు. ఎందుకు చెప్పనా? రాకడ వచ్చేస్తుందని భయం నీకుంది. ప్రేమలో ఎదగాలి. నాకు కోపం ఎక్కువండి, నేను ఉన్నాండి అంటే, నేను రాత్రి చెప్పాగా, కోపం కుదరదు అయ్యా. ఇక్కడ నువ్వు రాకడ దగ్గర పడే కొలది నీలో లక్షణాలు ఏం పెరగాలి తెలుసా? ప్రేమలో అభివృద్ధి పడాలి. బైబిల్లో మరొక భాష ఉంది, ప్రేమించుటకు ప్రయాసపడు. ప్రేమించడానికి ప్రయాస దేనికండి? ఐ లవ్ యూ అంటే అయిపోతుంది కదండి, దానికి ప్రయాస. కానీ నువ్వు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పచ్చు? ఐ లవ్ యూ అంటే మళ్ళీ ఎక్కడ పార్కులోకి పోకండి. ప్రేమ కోసం చెప్తున్నాను నేను.
ప్రేమించుటకు ప్రయాసపడండి. ప్రేమించడానికి ప్రయాస దేనికండి? ప్రేమించడానికి ప్రయాస దేనికి? ఎప్పుడు ప్రయాస చెప్పనా? నువ్వు చాలా ప్రేమిస్తావు, ఆడన్నీ నీ మీద దేవుడు దరిద్రం మాటలన్నీ చెప్పుకుని చెప్తాడు. అయినా అవి నీకు తెలుస్తాయి. అప్పుడు కూడా నువ్వేం చేయాలి? చాలా కష్టంగా ఉంటుంది. ప్రయాసపడి ఆడికి సాంబార్ వేయాలి, ప్రయాసపడి ఆడికి పోయింది. నీకు మనసు రాదు, కానీ ప్రయాస ఆ యదవ నీకు వ్యతిరేకంగా చెప్పాడని తెలుసు, అయినా కానీ నన్ను ప్రేమించాలి. అదిగే అన్నాడు, ప్రేమించడానికి కూడా ప్రయాస. నీకు తెలుసు అటు నీకు హాని చేస్తాను, నువ్వు ఎంత మంచి చేసినా నీకు చెడ్డ చేస్తాను తెలుసు, అయినా ప్రయాస. అందుకే మనం రాకడికి సిద్ధమైపోయాం, మనం రాకడికి సిద్ధంగా ఉన్నామంటారు. గుర్తు ఏంటంటే రోజు రోజుకి ప్రేమలో ఏమవుతాం చెప్పండి? వర్ధిల్లుతాం. 3వ అధ్యాయం అంతా చెప్తున్నాడు, ప్రేమలో వర్ధిల్లండి, ఆయన త్వరలోనే చెప్పండి వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేసే సమయానికి ఎక్కువ గొడవల్లో ఉండకండి. ఆయన వచ్చేసే సమయానికి వాళ్ళతో గొడవలు ఉన్నాయని చెప్పుకోకండి. ఆయన వచ్చేసే సమయానికి ఇక ఎవరితో గొడవలు పెట్టుకోకండి, అందరితో సమాధానంగా ఉన్నాడు. ఆయన అడుగుతాడు, ఎందుకురా నీకు ఆడితో గొడవలని? ఆ రోజు అలాంటి క్వశ్చన్స్ ఏమో ఆయన ఎదుట ఉండకూడదంటే నేను అందరితో ఎలా ఉండాలి చెప్పండి? సమాధానంగా ఉండాలి. రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు నీ భక్తిలో అనడానికి మరో గుర్తు అని చెప్పిన, నీకు చాలా మందితో కమ్యూనికేషన్ బాగుంటుంది అన్నమాట. మంచిగా మెయింటైన్ చేస్తావు, వాళ్ళతో నీ డీలింగ్స్ బాగుంటాయి, సమాధానకరంగా ఉంటావు అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం ముగించేద్దాం. మెట్టుకు సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ వచనాలు అలానే ఉంచండి. 9వ వచనం నుంచి 9వ వచనం, దాన్ని మళ్ళీ వద్దాం. 9వ వచనం, సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకడి ఎడల ఒకడు ప్రేమించడం వలన దేవుని చేతనే నేర్పబడుతుంది. అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరికీ మీరు ప్రేమించుచున్నారు, మీరు ఎదిగారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చూడవలనని, సంఘమునకు ఎలుపటి వారి ఎళ్ళ మర్యాదగా నడుచుకునే వల్లని, మీకేమి కొదువు లేనట్లుగా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోగా మీ సొంత కార్యములు జరుపుకోవటం యందు మీ చేతులతో పనిచేయడం యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఏం చెప్తుందండి? ఎలుపటి వారు ఏం చెప్పాలంటే మన గురించి సాక్ష్యం చెప్పాలట. ఎలుపుటి వారు అంటే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళందరూ చర్చికి వెళ్ళి మిమ్మల్ని చూసి ఏం చెప్పాలట? సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడు చెప్తారట సాక్ష్యం? ఎప్పుడు చెప్తారు? వాళ్ళు ఉన్నట్టు నువ్వు లేపునప్పుడు చెబుతారు వాళ్ళు. ఆడు గొడవ అయితే ఈదిలోకి వచ్చి లింగి పైకి కట్టేసి, నువ్వు గొడవ అయితే ఈదిలోకి వచ్చి లింగి పైకి కట్టేస్తే ఇంక నువ్వెందుకు చర్చకొచ్చి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలుపుటి వారు సాక్ష్యం ఎప్పుడు చెప్తారు? నీ ప్రవర్తన బట్టి చెప్పాలి. ఏంటండి వీళ్ళంత డిఫరెంట్గా ఉంటారు, దేని మీద అంత సీరియస్గా ఉండరు, వీళ్ళు దేని కొరకో కనిపెడుతున్నారండి, దేని కొరకో ఎదురు చూస్తున్నారండి, ఏంటంటే ఇలా ప్రతిదీ అంత సీరియస్గా తీసుకోరు, చాలా ఇలాంటి గొడవల విషయాలు కూడా పెద్ద పట్టించుకోరు. వీళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే నీ ప్రవర్తన బట్టి వాళ్ళు అంచనా వేయాలంటే వీళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళ ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారండి. ఎలుపుటి వారు సాక్ష్యం చెప్పాలట, వాళ్ళు ఎలుపుటి వారు సాక్ష్యం చెప్పాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? పరుల జోలికి పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారట. పరుల జోలికి పోయే వాళ్ళలో ఏ పనులు ఉన్నాయట? ఏ పనులు ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. ఇంకా పైగా 3వ వచనం నుంచి, మీరు పరిశుద్ధులగుటకి అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తంలో ఒక చిత్తం ఏంటో తెలుసా? మీ శరీరాల్ని పవిత్రంగా కాపాడుకోండి. కింద చెప్తున్నాడు చూడండి, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, వాళ్ళు దరిద్ర పనులు చేస్తున్నారు, దేవుడిని నమ్ముకున్నానని చెప్పి నువ్వు కూడా ఇంకేముంది నీకు రాకడ చూపించడానికి? వాళ్ళు మ్యాట్నీలకు పోతారు, నువ్వు మ్యాట్నీలకు పోతున్నావు. వాళ్ళు కామవికారమైన పనులు చేస్తారు, నువ్వు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు మనలాగా ఉన్నారా, చర్చికి వెళ్ళినా ఇంకేట్రా దేవుడు అంటే అనుకోరు. అందుకే అన్ని జనులు చేసినాడు మీరు చేస్తే ఎలా కుదురుద్ది? దేవుని ఎరగని అన్ని జనుల వల్లే కామబలసి యందు కాక పరిశుద్ధత యందు ఘటముల యందు తమ ఘటములను ఎట్లు కాపాడుకోవడం వలన, ఘనత యందు తమ ఘటములను ఎట్లు కాపాడుకోవడం వలన ఎరుగుటయే దేవుని చిత్తము. ఈ విషయమే ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలనని, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేస్తాడన్నాడు. ఏం చేయకూడదట? చెప్పండి. పొరుగు వాడిని ఏమైనా మోసం చేస్తున్నావా? జాగ్రత్త. డబ్బు విషయంలో, స్నేహం విషయంలో, వాడిని ఏ విషయంలో మోసం చేస్తున్నావు? మరో మాట్లాడుతున్నాడు, పొరుగు వాడిని మోసం చేయకుండా. ఆ టెక్స్ట్ ఎందుకు అతిక్రమించాడు? అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా అంటే నువ్వు కామ వికారమైన పనుల్లో వాడు సంసారంలో ఏలెడుతున్నావా? అంటే తన భార్యతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తున్నావా? అడుగుతున్నాడు చూడండి. ఒరే సంఘానికి ఉండి దేవుళ్ళు ఉండి ఇవేం పనులురా?
ఈరోజు అడుగుతున్నాడు చూడండి, ఆయన నిలదీస్తున్నాడు. ఆయన జాగ్రత్త కలిగి ఉండండి. దేవుళ్ళలోకి వచ్చారు, దేవుడికి నచ్చినట్టు ఉండండి. బయట ఉన్నారా, బయట నచ్చినట్టు ఉండండి. పూర్తిగా బయటకు పోండి, ఉంటే పూర్తిగా దేవుళ్ళు, అంతేగాని అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండొద్దు. దేవుడు చెబుతున్నాడు, కిందికి అంటున్నాడు, మీరు ఎందుకు పొరుల జోలికి పోతున్నారు, మీరు ఎందుకు పొరుగుల సంసారంలో అడుగులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు తెలుసా? దీనికి లింక్ ఉంది. ఎందుకు పెడుతున్నారంటే ఆ 12వ వచనంలో చివరి వచనం చూడండి, మీ చేతులతో మీరు పని చెయ్యాలి. అంటే పని పాట లేని వాళ్ళు చేసే పనులు అని చెప్పిన పొరుగోడు సంసారంలో ఏలేడతారు. నా మాటలు అర్థమైన లేదు. పని పాట లేనోడే పనికి పని గొడవలకు వెళ్తాడు. పని పాట లేనోడే పొరుగోడు సంసారంలో ఏలేడతాడు. పని పాట లేనోడే సహోదరుని మోసగిస్తాడు. అంటే మీరు ఏదో ఒక పని చేయండి రా, బిజీగా ఉంటారు. ఏదో ఒక పని చేయండి, పగలంతా పని చేయండి, రాత్రంతా దేవుడితో ప్రార్థన చేయండి, పగలంతా పని చేయండి, సువార్త చేయండి. బిజీగా ఉన్నప్పుడు సాతాను థాట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు సాతాను ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఖాళీగా ఉంటే వస్తాయి. సాతాను ఆలోచనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఖాళీగా పని పాట లేకుండా తినేసి ట్యాంక్ పెంచి తిరుగుతూ వస్తాయి. పని పాట లేకుండా రావు. నువ్వు ఖాళీగా ఉన్నావు. మీరు బాగా వినండి, దావీదు యుద్ధం చేసినంత కాలం బాగున్నాడు, యుద్ధం మానేసి ఇంటికాడ ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే పని చేయడో, ఎవడైతే ఖాళీగా ఉంటాడో, ఎవడైతే బిజీగా ఉండడో, ఎవడైతే కాలయాపన చేస్తాడో వాడికి అన్ని సాతాను ఆలోచనలన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. పని చేయండి, పొరుల జోలికి పోకండి, పని చేయండి. ఆడింటి దగ్గర నీకు పని ఏంటరా, పని చేయి. 24 hours ఆడింటికి ఎందుకు వెళ్తున్నావురా, పని చేయి. ఉద్యోగం సద్యోగం లేదా? చాలామంది చేసే పని ఏంటి చెప్పిన, దేవుడి పని అంటేనేమో ఇంకా పనిలోకి వెళ్ళరు, పనిలోకి వెళ్తేనేమో ఇంకా దేవుడి పని చేయరు. అబ్బాయి అదే సిస్టమ్ నాకు అర్థమవుతుంది. దేవుని పని చేయాలి, పని చేయాలి, దేవుని పని చేయాలి, రెండు ఉండాలి. నీ అవసరాల నిమిత్తం నీ వర్క్ నువ్వు తీర్చుకోవాలి, ఇవన్నీ జరిగించాలి. అందుకంటున్నాడు, పరుల జోలికి పోకో, నీ సహోదరుని మోసపరుచుకో. నేరం అది. ఏమనుకుంటున్నావా? బడుగోరు సంసారం జోలికి వెళితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. చూస్తాడు, ఒకేసారి గొంతు పట్టుకుంటాడు. ఏమైపోతావు ఆ రోజు? సహోదరులుగా ఉన్నారు, సహోదరులుగా ఉండండి, అంతే. నీ సంసారాన్ని వాడు గౌరవించాలి, వాడి సంసారాన్ని నువ్వు గౌరవించాలి, నీ పని వాడు గౌరవించాలి, వాడి పని నువ్వు గౌరవించాలి. ఒక్కడ కష్టంలో ఒకటి చేతులు పట్టకుండా ఎవడ కష్టాన్ని ఎవడ రూపాయిని వాడే తినాలి. జాగ్రత్త. ఈ జాగ్రత్త మీకు ఎప్పుడు వస్తుందంటే రాకడుందని నమ్మితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? అమ్మో, నేను ఆడి సంసారంలోనికి ఈడి సంసారంలోనికి దూరితే ఇప్పుడే యేసుప్రభు రాకడ జరిగిపోతే ఆ రాకడ సమయంలో ఆడి సంసారంలో ఆడి ఇంట్లో నేను ఉంటే ఏమైపోతానన్న భయం ఉంటే తప్పులు చేయకుండా ఉంటారు. కాదు చెప్పండి? ఇంక ఇప్పుడు అప్పుడే రాడు, 2000 సంవత్సరాల నుంచి అలాగే చెప్తారు, ఇప్పుడు అప్పుడే రాడులే అనుకుంటే నీకు ధైర్యం ఎక్కువైపోతుంది. ఈ మధ్య వస్తాడా ఆయన? చెప్పిరాడు, గుర్తుపెట్టుకోండి. వస్తాడా ఆయన? ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఒకేసారి వస్తాడు భక్తిహీనుల మీదకి. గర్భిణీకి బాగా వినాలి, ప్రసవ వేదన అంటే నొప్పులు చెప్పురావు. నెలలు నిండిపోయిన ఆవిడకి చెప్పురావు, ఇదిగో సాయంత్రం 6 గంటలకు నీకు నొప్పులు నేను వస్తున్నానని చెప్పదు. అది ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పదు. అది నొప్పులు గర్భిణీ స్త్రీకి చెప్పకుండా నొప్పులు ఎలా వస్తాయో భక్తిహీనుల మీద కూడా రాకడా చెప్పండి. హఠాత్తుగా ప్రసవ వేదన, ఒక్కసారి నొప్పులు స్టార్ట్ అయిపోతాయంట. రాకడ కూడా అలాగే స్టార్ట్ అయిపోతుంది. రాకడ కూడా అలా జరిగిపోతుంది. ఆ రోజు దొంగ సేవ చేస్తున్న దొంగ సేవకులు దొరికేస్తారు, దొంగ బతికిన దొంగ భక్తులు దొరికేస్తారు. ప్రతి ఒక్కరు బ్రతికితే ఆ రోజు దొరుకుతారు. ఆ బతికి దొరికిన వాళ్ళందరి సంగతి దేవుడు ప్రతిదండన చేస్తాడు. దశలోనిక సంఘం ఎంత జాగ్రత్తగా ఎందుకు ఉంటుందంటే, అమ్మో రాకడ ఉంది, శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, నేను రాకడని జాగ్రత్త కలిగి ఉన్నారట. అయితే మరో విషయం చెప్తున్నాడు 13వ వచనంలో, టక్కటగా చదివేద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదే ప్రకారము దేవుడు ఆయనను, నేను చదువుతాను చూడండి, క్రీస్తునందు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీలువై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి వారు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులై నిలిచి మనము ఆయనతో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటే ఆకాశ మండలం మేఘాల మీద కొనుపోబడము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒక్కడిని ఒకడు
ఒకడు ఆదరించుకోండి. చాలామంది ఏమంటున్నారంటే ఇక రాకడలేదు, రాకడ ఉంది అంటున్నాడు. అన్ని జనులకి రాకడ లేదనుకుంటారు కనుక వాళ్ళ ప్రియులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఇంకా లేనప్పుడు మేమెందుకు బతకడం అని వీళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. మీరు అలా ఉండకండి. భర్త చనిపోవడానికో బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక భర్త లేని బతుకు నాకెందుకని వాళ్ళు చనిపోతారు. భార్య లేదనుకో ఇంక భార్య లేని బ్రతుకు నాకెందుకని బెంగ పెట్టుకుని చచ్చిపోతారు. వాళ్ళకలా ఉండకండి. వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు, ఒక ఆధారం లేదు. వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు, ఒక ఆధారం లేదు. కానీ మనకు నిరీక్షణ ఉంది, చెప్పండి, ఆధారం ఉంది. ఏ నిరీక్షణ ఉంది? నేను నమ్మిన దేవుడు ఒకరోజు మేఘాల మీద రాబోతున్నాను. నా నిరీక్షణ. ఆ మేఘాల మీద వచ్చిన దేవుడు ఆ నిరీక్షణలో నాకు ఏం చెప్తున్నాడు? నా భర్త చనిపోతే వచ్చేటప్పుడు ఒక్కడే రాడు, నా భర్తను కూడా బతికించిన కూడా ఎంటబెట్టుకుని వస్తాడు. ఇది నా నిరీక్షణ. నా భార్య చనిపోతే నా ప్రభు ఒక్కడే రాడు, వచ్చేటప్పుడు నాకన్నా ముందు చనిపోయిన నా భార్యను కూడా ఎంటబెట్టుకుని వస్తాడు. ప్రభు ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు చూడండి. దశలోనిక సంఘం ఎంత మెచ్యూరిటీగా ఉందో. అరే మీరు శ్రమల్లో ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నారంటే, ఏముంది సార్, చచ్చిపోయామంటే పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని తిరిగి లేపేస్తాడు. అందుకే బయటోలికి మనకి తేడా ఉండాలి ఈ మాటల చేత. 18వ వచనంలో, కాబట్టి ఈ మాటల చేత ఒక్కడినొకడు ఆదరించుకోండి. ఏ మాట చేత? ఆయన త్వరలోనే వస్తున్నాడు. వచ్చేవాడు ఖాళీగా రాడు. ముందుగా క్రీస్తునందు చనిపోయిన వారిని ముందు లేపేస్తాడు. ఒకవేళ అప్పటికి మనం చనిపోకుండా ఉంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకన్నా ముందు చనిపోయిన వారిని ముందు తిరిగి లేపుతాడు. ఒకవేళ ఇప్పుడు వచ్చేయడానికి కూడా మనం ఇంకా చనిపోలేదుగా, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? రెప్పపాటున మన ఆకారాలు మార్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మారిపోతారు చనిపోయిన వాళ్ళు, మనం రెప్పపాటున మారిపోతాం. వాళ్ళు మనము కలిసి మేఘాల మీద వెళ్ళిపోతాం. ఈ మాట చెప్పుకుని ఆదరణతో బతికేయండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతి అధ్యాయానికి ఏం చెప్తున్నాడు తెలుసా? రాకడుంది. సంఘాలంత బలంగా ఎలా బతకగలిగాయి అంటే రాకడుందన్న అమ్మాయి పేరుకి చెబుతున్నాం మరణాత అని. మరణాత అంటే ఇలా అనుకుంటున్నారు, వందనాలు అనుకుంటున్నారు చాలామంది. మరణాత అంటే వందనాల్లో ఒక వందనాలు చేశారు. మరణాత అంటే చెప్పిన యేసు ప్రభువా త్వరగా రమ్ము. అన్నింటిని వచ్చేటంటే ఏం చేస్తావు? మరణాత అనగా టక్కుమని వచ్చినాక ఏం చేస్తావు? అప్పుడు వచ్చేడు ప్రభు అలాగా అని అడుగుతావా? రెడీగా ఉన్నావా? మాట్లాడితే మరణాత అంటున్నావు. ఇన్ని అడుగుతున్నాను నేను. మాట్లాడితే మరణాత అంటున్నావు, రెడీగా ఉన్నావా? నీ అబద్ధాలు మానలేదు, నీ పోగిరి చర్యలు మానలేదు, నీ దరిద్రపు అలవాట్లు మానలేదు, నీ సినిమా వ్యవహారం పోలేదు, మరణాత అంటున్నావు. ఇప్పుడు వచ్చేస్తే నీకు ఆ రోజు సెలబ్రేషన్ డే అనుకుంటున్నావా? దీపావళి అయిపోద్ది ఏమనుకుంటున్నావు? వచ్చేసాడంటే ఆ రోజు ఏమైపోతావు? మరణాత పదం మంచిదే. మరణాత చెప్పే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి చెప్పిన? నువ్వు రాకడికి రెడీగా ఉన్నావా? రెడీగా ఉంటాను. కిందికి అంటున్నాడు, ముగించేద్దాం. ఒట్టి చెప్తున్నాడు, ముగించేస్తాను. 5వ అధ్యాయం. సహోదరులారా, కాలమును గూర్చియు సమయమును గూర్చియు మీకు రాయడక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నదని. రాకడ ఎప్పుడు వస్తుందట? ఎప్పుడు వస్తుంది చెప్పనా? రాసి పెట్టుకోండి, దాసి పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. రాకడ ఎప్పుడు వస్తుందంటే ప్రాబ్లమ్స్ ఉండవు, నెమ్మదిగా ఉంటుంది, అంత బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటాం. కరోనా కూడా ఇంకా రాదని చెప్పేస్తుంది గవర్నమెంట్. అంత పరిస్థితులు బాగుంటాయి, ఇంకా పీస్ఫుల్గా ఉంటాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, పిల్లలు బాగుంటారు, ఇంకా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అమ్మయ్య అని మొత్తం షెడ్యూల్ సెట్ చేసుకుంటాం చూసారా? అప్పుడు జరిగిపోద్దట. ప్రశాంతంగా, యుద్ధాలు లేక, ఐక్యరాజ్య సమితి కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు, బాగా వినండి, నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రపంచం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అనుకుంటా చూసారా? అప్పుడు వచ్చేస్తాడట. భయం ఏమి, ఇంకే భయాలు ఉండవన్నమాట. ఇంకా కరోనా భయం లేదు, ఆ భయం లేదు, ఈ భయం లేదు. ఇక అన్ని రూల్స్ బాగుంటాయి పక్క. ఎంత సిస్టమేటిక్గా ఉందో. చాలామంది మధ్యకాలంలో ఒక ఏకారం మాట అంటున్నారు. ఆ మాట ఏంటి చెప్పిన? ఈ జనరేషన్లో మనం పుట్టినందుకు ఎంత ధన్యులం. ఎందుకంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో మనం పుట్టాం, ఎంత ధన్యులమో, ఎంత ధన్యులు. ఎందుకంటే సుఖం వస్తుంది కదండి, అంత ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది ఇప్పుడు వ్యవహారం అంతా. సుఖం ఎంత ఎలక్ట్రికల్ అడ్వాన్స్ వచ్చిందంటే రేపు నుంచి కారుకి డ్రైవర్లు కూడా అవసరం లేదండి. కారు తీసిపోద్దండి మనల్ని. మ్యాప్ నొక్కేసి దానికి జీపీఎస్ సెట్ చేస్తే ఇంక పడుకోవడమే. మనం ఆపేయిన తర్వాత నరసాపురం మీటింగ్ వస్తుందని చెప్తుంది మనకి, లేకడమే. నిజంగా వస్తున్నాయి కార్లు. ఏం తొంగ అసలు మనుషుల పని లేదు. ఇంకా అన్నం కూడా భార్యలో ఉండాల్సిన అవసరం లేదు, రోబో ఉండద్ది.
నిజంగా వస్తున్నాయి. మీరు ఏదో అనుకుంటున్నారు, నిజంగా. ఒకప్పుడు డబ్బులు ఇలా ఇచ్చేవాళ్ళం, ఎంతండి అని డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇప్పటికే చాలా వరకు టెక్నాలజీ మారిపోయింది, మీరు గమనించారా? ఒకప్పుడు డబ్బులు నోట్ల రూపంలో ఉండేది, డబ్బులు ఏంటి చెప్పిన అంకెల రూపంలో ఉంది. ఇప్పుడు మీకు 50 అనుకోండి, ఏం లేదు, జస్ట్ ఈజీ 50 అనేసి 50 4 సున్నాలు కొడితే 50 వేసినట్టే మీకు, అంతే. టెక్నాలజీ అంటారు దీన్ని. రానికి నోట్లు కూడా ఉండవు, నెంబర్ల మీద ఇంకా డబ్బు అంతా ట్రాన్సాక్షన్ అంతా నెంబర్ మీద జరుగుతుంది. ఎంత సుఖం వచ్చేస్తుంది, ఎంత సుఖానికి మారుతుంది. అప్పుడు అమ్మయ్య ఎంత మంచి తరంలో పుట్టాం అనుకుంటాం చూసారా, అప్పుడు వచ్చేస్తాడు. అటు గుర్తుపెట్టుకోండి. ఇంటి ఇచ్చాడండి. మళ్ళీ గమనించండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వ్యాధి వచ్చినట్టు వస్తుందంట. ఎవరి మీదకి చెప్పాలి? సంఘం మీదకి కాదు, ఎవరి మీదకి చెప్పండి? దేవుణ్ణి నమ్మని వారి మీదకి. మరి సంఘం మీదకి రాదా? రాదు. మరి సంఘం మీదకి ఎందుకు రాదు? సంఘం అంచనేసేస్తుంది, రాకడ జరిగిపోయేలా ఉందని నిజమైన సంఘం అంచనేస్తుంది. తన వరుడు ఎప్పుడు వస్తున్నాడో ప్రియురాలకు తెలీదు. ఏ ప్రియురాలకు తెలియదు చెప్పినా? ముక్కులు ఎట్టుకుని తిరిగి ఆవిడకి తెలదు. ఇప్పుడు రేపు పెళ్ళని నీకు తెలీదు, నీకు అర్థమవుతుంది నీ ప్రియుడు వస్తున్నాడని. నీకు వస్తుందని తెలిసినప్పుడు నువ్వు తింగరకి ఇలా ముక్కులు వేలెట్టుకుని, నువ్వే కదా వధువే, ముక్కులు వేలెట్టుకుని ఇలా గొక్కుని ఇలా మసి రాసుకుని ఇలా తిరిగి నీ పెళ్ళికి నువ్వే పోయి భోజనాలు ఎక్కడ పెడుతున్నావంటే ఇంక నీకు అంత తింగర గొడ్డి ఇంకెవరు లేరు. ఇంకా నీదే పెళ్ళి, నీ పెళ్ళికి నువ్వే మసి రాసుకుని తిరుగుతున్నాడు, నిన్నేమనాలి? ఎవరు గుర్తుపట్టకపోయినా, లోకం గుర్తుపట్టకపోయినా ప్రభు వస్తున్నాడన్న గుర్తులు, సైన్స్ ఎవరు తెలిసిపోతాయి చెప్పండి? వధువు సంఘం అంచనేస్తుందట. వచ్చేసేలా ఉన్నాడు, చూస్తుంటే అర్థమైపోతుంది వచ్చేసేలా ఉన్నాడు. అదిగో ఆయన అన్నట్టే జరుగుతుంది, వచ్చేసేలా ఉన్నాడు. ఆయన కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఇదిగో వెళ్ళేటప్పుడు అన్నాడుగా, ఇదిగో ఇలా సిగిరిస్తే వచ్చేస్తాను, ఇలా జరిగితే వచ్చేస్తాను, ఇలా దూరంలో ఉన్నానని తెలుసుకోండి. ఈ గుర్తులు ఎప్పుడైతే జరుగుతుంది నేను వచ్చేస్తానని చెప్పాడుగా, ఆ గుర్తులన్నీ ఇచ్చేసాడంటే ఇంక రెడీ అయిపోమనే కదండి. దశలోని సంఘంకి ఆ రోజుల్లో తెలిసిపోయిందంట రెడీగా ఉన్నారని. అందుకే దొంగ వచ్చినట్టు ఆ దినం లోకం మీదకి వస్తుందేమో కానీ సంఘం మీదకి రాదు. ఎందుకంటే సంఘం రెడీగా ఉంటుంది, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అని. రెడీ అయిపోతుంది, వెళ్ళిపోతారు. కింది కట్టినాడు 10వ వచనంలో, మనం మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందును. మనం పడుకున్న నిద్రలేచిన ప్రతిసారి మనం ఎంత మెలుకుగా ఉండాలి చెప్పండి? ఆయన వచ్చేస్తే ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, మెలుకుగా ఉండాలంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే నిద్రలో రాకడానికి కానీ మీకు ఎంత మెలుకుగా ఉండాలండి? ఏంటి ప్రభా మొన్నే హౌస్ కట్టుకున్నాం, ఓపెనింగ్ అదే అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేడు ప్రభా అనకూడదు. పిల్లకి పెళ్ళెట్టుకున్నాం, ఇప్పుడు వచ్చేడు ప్రభా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆడెవడికో మొన్న నేను మెసేజ్ చెప్తూ ఉండగా ఇవన్నీ చూస్తుంటే రాకడ జరిగిపోయేలా ఉంది ఇవన్నీ అని అన్నా. నేనంటే ఇదేనని ఇప్పుడు అంటే మొన్నగా చేసుకున్నాను అంటున్నాడు. మీరు గమనించండి, వచ్చేస్తాడు, వచ్చేలా ఉన్నాడు, వచ్చేసే గడియలు కనబడుతున్నాయి, ముగించేస్తున్నాడు. 14 వచ్చిన సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడు వారికి ధైర్యం చెప్పుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గలవారి ఉండు. ఎందుకనగా కీడునకు ప్రతి కీడు ఎవరినో చేయకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయన వచ్చేస్తున్నాడు. చేయాల్సిన సహాయాలు ఏమైనా ఉంటాయి చేసేయండి. ధైర్యం చెప్పేవాళ్ళు ఏమంటే ధైర్యం చెప్పేయండి. బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే బుద్ధి చెప్పండి. ఊతనియ్యండి, ధైర్యం కలిగి ఉండండి, శాంతంగా ఉండండి. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా జాగ్రత్త కలిగి ఉండండి. కింద చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ఆత్మను అర్పకండి, పరిశుద్ధాత్మలో బలంగా ఉండండి. కిందకి అంటున్నాడు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. మ్యాక్సిమం ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని, దేంట్లోకి వెళ్ళకండి. సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణమైన పరిశుద్ధపరచును గాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు నిందారహితముగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడును గాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి, జాగ్రత్త ఉంటాను అన్నాడు. ఎంత బాగా రాశాడండి లెటర్ అయినా. ఎన్ని విషయాలు రాస్తున్నాడు చూడండి. ఎలా నడుచుకోవాలో రాశాడు, ఎలా పరిశుద్ధంగా ఉండాలో రాశాడు, ఎలా ప్రేమించాలో రాశాడు, ఎలుపుటి వారి ఎలా గౌరవంగా ఉండాలో చెప్పాడు. పని చేసుకుని బతకమన్నాడు, పొరుగోడు జోలికి పోవద్దు అన్నాడు, పొరుగోడు సంసారంలో చేపెట్టొద్దు అన్నాడు, ఖాళీగా ఉండొద్దు అన్నాడు, ఖాళీగా ఉంటే పరులు జోలికి పోతామని చెప్పాడు, మర్యాదగా ఉండమన్నాడు, కామవికారం పనులు మానేమన్నాడు, పరిశుభ్రంగా జీవించమన్నాడు. ప్రభు వస్తే ఇప్పటికిప్పుడే నిద్రలో వచ్చినా కానీ నేను రెడీగా ఉన్నాను ప్రభు అన్నంతగా రెడీగా ఉండండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి,
ధైర్యం చేయని వారికి ధైర్యం చెప్పండి. అందరినీ కలుపుకుపోండి, గొడవలు తగ్గించండి, సమాధానకరంగా జీవించండి. అవసరమైతే ఒక మెట్టు నువ్వే దిగి నీ కీడు చేసిన వాడికి కూడా నువ్వే సారీ చెప్పు. జాగ్రత్తగా, ఎందుకంటే ప్రభు వస్తే రేపొద్దున ఏం చెప్పుకుంటావు. 16-17 శతాబ్దాల్లో 15-16 శతాబ్దాల్లో సెయింట్ జెర్మియా అని ఒక ఆయన ఉండేవాడు. 15-16 శతాబ్దాలు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది ఆ సేవకుడికి. 80 సంవత్సరాల వయసు వచ్చేస్తే ఆ టైంలో కూడా నడవలేకపోయేవాడు. నడవలేక ఇలాగ నడుస్తూ ఆ గోడను పట్టుకుని, ఈ గోడను పట్టుకుని, ఆ కుర్చీలు పట్టుకుని, ఆ అరుగును పట్టుకుని అలా సువార్త చేసుకుని వెళ్తుంటే ఈ శిష్యులు ఉంటారుగా, అన్నారు, సార్ 80 సంవత్సరాల సువార్త చాలా గట్టిగా చేశారు. ఇన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల సువార్త మీది, 50-60 సంవత్సరాల సువార్త మీద ఇన్ని సంవత్సరాల సువార్త చేసి ఇంక చచ్చిపోయే రోజులు మీకు దగ్గరకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా గురువు గారు అంటే, అప్పుడు ఆ శిష్యులందరిని దగ్గరకు పిలిచి ఇలాగ అన్నాడు, అరుగు పట్టుకుని ఇలా లెగిసి, యారా నా వరుడు ఇప్పుడే వచ్చేస్తే నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా మీరు అని అడిగా. ఆయన ఇప్పటికిప్పుడు వచ్చేస్తే నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా, నా వరుడు వచ్చే సమయానికి నేను సువార్తలో ఉండాలరా అని అరుగులు పట్టుకుని దేకుతూ సువార్త చేస్తూ చచ్చిపోయాడు. మనం ఎప్పుడు భక్తిగా ఉండవాలని చెప్పనా, ఎప్పుడు ఉండగలమని చెప్పనా, రాకడిని బలంగా నమ్మినప్పుడు. మనం ఎదుటోళ్ళని ఎప్పుడు బలంగా ప్రేమించగలమని చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. మనం పొరుల జోలికి ఎప్పుడు పోమో చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. మనం సొంతంగా కష్టపడి ఎప్పుడు పని చేసుకోగలమో చెప్పనా, రాకడ బలంగా నమ్మినప్పుడు. సేవకులతో మంచి సేవకులు చెడ్డ సేవకులు ఎప్పుడు అంచనేయగలమో చెప్పనా, మనం రాకడిని బలంగా నమ్మినప్పుడు. అన్నిటికీ సమాధానం చెప్పండి, రాకడ రాకడ రాకడ. ఇప్పుడు దీనికి అన్నాడు, రాకడ ఉందనడానికి ఆధారము మీరే, రాకడ ఉందనడానికి ఆధారం ఆయనే. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచాడన్నది నమ్ముట మీ వలనైతే మృతుల్లో నుండి తిరిగి వస్తాడన్నది కూడా అంతే. తిరిగి లేచాడని ఎంత వాస్తవమో, తిరిగి లేచిన వాడు మళ్ళీ మేఘాల మీద వస్తాడన్నది కూడా అంతే వాస్తవం. నమ్మేసి జాగ్రత్తగా ఉండండి. ఆయన వచ్చినా రాకపోయినా జాగ్రత్త అనే సంఘానికి చెప్పేశాడు ఆయన. పవిత్రమైన ముద్దు పెట్టుకున్న సహోదరులందరికీ వందనములు చేయడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివించి వినిపింపవాలని ప్రభు పేరిట ఆనపెట్టుచున్నాను. అందుకే ఈ పత్రిక మనం చెప్పండి చదువుకున్నాం. అందుకే ఈ పత్రిక చదువుకున్నాం. ఇది అందరికీ చదివి వినిపించండి. ఇప్పుడు చెప్పండి, రాకడ డౌట్ ఉన్న వాళ్ళందరూ ఏ పత్రిక చదువుకోవాలి తెలుసా? దశలోనికి పత్రిక చదువుకోవాలి. రాకడ ఉందనడానికి ఆధారం ఏంటో తెలుసా? దశలోనికి పత్రిక చదువుకోవాలి. రాకడ జరుగుద్ది, నిజంగా ప్రభు వస్తాడనడానికి ఆధారం ఏంటో తెలుసా? ఆయన మృతుల్లో తిరిగి లేచాడు అనుకున్నట్టే నిజంగానే తిరిగి వస్తాడు. ఇంక 50 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నిజంగానే వస్తాడంటావన్నావంటే ఇంక నీకు అంత దరిద్రం సేవ ఇంకెవరిదో లేదు. ఇంకా వస్తాడు. 30 సంవత్సరాల సంఘానికి వెళ్ళి నిజమేనంటారు ఇవన్నీ అంటే ఇంక నేను మార్చేవాడు ఎవడు లేడు. నువ్వు రాకడ మీద గురిపడుతూ బతుకుతున్నావు అని గుర్తుని చెప్పినా, నీ మాటలు బాగుంటాయి, నీ చేతలు బాగుంటాయి, నీ నిర్ణయాలు బాగుంటాయి, ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు నడుచుకునే విధానం బాగుంటుంది, అందరి ఎళ్ళ నువ్వు మర్యాదగా నడుచుకుంటావు. మరో మాట, భయము భక్తి కలిగి జీవిస్తావు. ఎందుకంటే ఈ మనిషి మన దగ్గర ఉంటాడు కానీ వీడి గురి ఎక్కడో ఉంటుందని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆడి గురి ఒకటే, ప్రభు అయినా రావచ్చు, నేనైనా పోవచ్చు. ఆయన ఎదుట నేను నిర్దోషంగా ఉండని ఎవడైతే జీవిస్తాడో వాడు రాకడలో సెలబ్రేషన్ చేసుకుంటాడు. ఎవడైతే భయం లేకుండా జీవిస్తాడో ఆడికి ఆ రోజు దీపావళి మళ్ళీ చెప్తున్నాను అయిపోతాడు. ఆ రోజు 3 రోజులు మీటింగ్కి వెళ్ళి ఇంకెందుకు మీటింగ్కి వెళ్ళి చెత్త కొడతాడు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి. 3 రోజులు చెబితే మారిపోయిన ఆ సంఘం 3 రోజులకి అంత సంఘం కట్టబడితే 3 రోజులు మీటింగ్లో సంఘం ఏం కట్టదు కానీ మిమ్మల్ని మీరు కట్టుకోండి సార్. అంతకన్నా ధన్యత ఏమీ లేదు. దేవుడు